రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన అంశం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం. వాస్తవానికి ఆ భూమి ప్రభుత్వానిదే అయినప్పటికీ సరి అయిన పద్ధతిలో మీరు అక్కడ పర్యావరణానికి సంబంధించి అనుమతులు తీసుకున్నారా? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఏదైతే మీకు అడవులకు సంబంధించి ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళి చెట్లను కొట్టేశారో ఆ కొట్టేసే సమయంలో మీరు ఎవరికైనా సంప్రదించారా? ఒక దర్దాపుగా 25 సంవత్సరాల నుంచి వెళ్ళి 20 సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ భూమిపై ఎలాంటి చర్యలు ఎందుకు చేపట్టలేదు? ఆ భూమి గనక హెచ్సియుదా లేకుంటే ప్రభుత్వానిదా? ఏదైనప్పటికీ అది ప్రభుత్వానిది. అయితే హెచ్సియుకి అయినప్పటికీ అది ప్రభుత్వ భూమి. కాకపోతే దాని ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? అక్కడ ఏం చేయబోతున్నారు? ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎప్పుడైతే ఒక అగ్రిమెంట్ జరిగిందో ఈ భూములకు సంబంధించింది, గోపన్పల్లి భూములకు సంబంధించిన అగ్రిమెంట్ జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి ఆ భూమి మార్పిడి జరిగిన తర్వాత దానికి సంబంధించిన అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోగా ఆ భూమి తీసుకున్నారు. అవన్నీ పక్కన పెట్టి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ 400 ఎకరాల భూమికి సంబంధించింది అక్కడ బుల్డోజర్స్ పెట్టి అక్కడ భూమిని ఏదైతే లేవల్ చేయడానికి ప్రయత్నం చేశారో అందులో భాగంగా అనేక చెట్లను కొట్టారో, అక్కడ పర్యావరణకు దెబ్బతిండి అక్కడ ఎవరైతే జీవులు ఉన్నారో జింకలు కానివ్వండి ఇంకా ఇతరత్ర ఎవరైతే ఉన్నారో దానికి ప్రాణహాని జరిగిందని ఏదైతే వచ్చాయో దానికి సంబంధించింది సుప్రీంకోర్టు వెళ్ళడం తర్వాత సుప్రీంకోర్టు ఈరోజు ఒక డైరెక్షన్స్ ఇచ్చింది, ఇంట్రీమ్ ఆర్డర్ కూడా ఇచ్చింది. తక్షణమే ఆ భూమికి సంబంధించిన సరి అయిన పద్ధతిలో మాకు కంప్లీట్గా రిపోర్ట్ ఇవ్వండి. ఆ రిపోర్ట్ ఇప్పిన తర్వాత ఇప్పటిదాకా కనుక మీరు పర్మిషన్స్ తీసుకోకపోతే మరి ఎందుకు అలా చర్యలు చేపట్టారని సిఎస్కు చాలా కఠినంగానే మాట్లాడడం జరిగింది. ఒకవేళ కనుక సిఎస్ దీని మీద స్పందించకపోతే అక్కడనే కంచగట్టి మీకు అక్కడనే సంబంధించింది జైలుకు సంబంధించిన మీరు అనుభవించాల్సి వస్తుందని కూడా అంత కఠినంగా మాట్లాడడం జరిగింది. ఈ విషయంపై మనం ఈరోజు 3 o'clock ఏదైతే బిగ్ డిబేట్ కార్యక్రమం ఫోర్సైట్స్ టీవీ నిర్వహిస్తుందో అందులో కంచకు కంచె అనే ఒక డిబేట్ ఒక ప్రధాన అంశంగా తీసుకొని మనం మాట్లాడబోతున్నాం. ఈ డిబేట్లో ప్రధానంగా మనం మాట్లాడడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులైనటువంటి బాలకృష్ణ గారు మనతోటి ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్సైట్స్ టీవీ బాలకృష్ణ గారు. అలాగే హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి దిలీప్ గారు కూడా మనతోటి జాయిన్ అయిపోయారు. వారికి కూడా ఫోర్సైట్స్ టీవీ ఆహ్వానం వస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి అద్దంకి దయాకర్ గారు కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ నేత జనరల్ సెక్రటరీ అయినటువంటి ప్రవీణ్ కుమార్ గారు కూడా కొద్దిసేపట్లో మనతోటి ఆడియోలో జాయిన్ అయిపోతారు. కాకపోతే అతను ఫీల్డ్ వర్క్లో ఉన్నారు కాబట్టి అతను ఒకసారి మనకు ఎక్స్క్యూజ్ చెప్పేసి ఒకవేళ అయితే మనం పార్టిసిపేట్ అవుతాం చెప్పినాం. ఇంకొక విషయం ఏంటంటే ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు కూడా మనతోటి కొద్దిసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విశ్రాంత ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు కూడా మనతోటి ఆ వీడియోలో జాయిన్ అయిపోతారు. ఇంకొక మనకు సంబంధించిన ఫోర్సైట్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు కూడా ఈరోజు మనతోటి స్టూడియోలో మాట్లాడున్నారు. ఫస్ట్ మనం డాక్టర్ సుధాకర్ శర్మ గారితోనే మొదలు పెడదాం. సుధాకర్ శర్మ గారు ప్రస్తుతానికి ఈ వివాదం చిలికి వానలా ఏర్పడి ఒక దేశవ్యాప్తంగానే ఒక విధమైన హైదరాబాద్కు సంబంధించిన హెచ్సియు భూ వివాదం ప్రధానమంత్రి ఖుదీగా ఇందులో ఇంటర్వ్యూన్ అయి మాట్లాడవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో మీరు ఈ విషయాన్ని ఎలా స్పందిస్తారు, ఎలా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ టేకింగ్ అప్ దిస్ వెరీ ఎంటైసింగ్ ఇష్యూ అండ్ ఫెల్ట్ నీడ్ ఆఫ్ ది అవర్ ఆల్సో. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి గ్రామంలో సర్వే నెంబర్ 25లో ఉన్నటువంటి ఈ భూ వివాదం ఏదైతే ఉందో అది నిజంగా ఒక ట్రయాంగులర్ ఇష్యూగా ఇప్పుడు మారింది. ఇప్పుడు లేటెస్ట్ ఎంట్రీ ఎవరు అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కూడా. దాంట్లో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఒకవైపు, అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఒకవైపు ఉండగా ఇప్పుడు ఆనరబుల్ సుప్రీం కోర్టు కూడా ఇందులో రంగప్రవేశం చేయడం నిజంగా ముదావహం. ఎందువల్ల అంటే పర్యావరణం గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కన్సర్న్స్ ఉన్నాయి.
ఇన్ఫ్యాక్ట్ యునైటెడ్ నేషన్స్ ఇప్పుడు సిఓపి అంటే కాప్ కాన్ఫరెన్సెస్ ఏవైతే నిర్వహిస్తోందో ప్రతి కాన్ఫరెన్స్లో కూడా ది హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఈజ్ గివెన్ టు ది క్లైమేట్ యాక్షన్, అలాగే సస్టైనబిలిటీ మేనేజ్మెంట్ గురించి. మరి ఈ ట్విన్ ఇష్యూస్కు సంబంధించినటువంటి కొన్ని రిపర్క్యూషన్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కేసు విషయంలో రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఫోర్సైట్స్ టీవీ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల్ని ముఖ్యంగా అభినందిస్తూ ఉంది. ఎందువల్ల అంటే వాళ్లకు పర్యావరణం పట్ల ఉన్నటువంటి అవగాహన, అలాగే వారు పర్యావరణం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్ను చూసి నిజంగా వాళ్ళను అభినందిస్తూ ఉన్నాం. ఫ్లోరా అండ్ ఫానా అనేటువంటిది చాలా ఇప్పుడున్నటువంటి ఈకలాజికల్ బ్యాలెన్స్కు చాలా ముఖ్యం. ఆ నేపథ్యంలో ఇక్కడ వివాదం ఎటువైపు వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడ హ్యాబిటెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతంలో అటువంటి వాళ్ళని డిస్టర్బ్ చేయటం కానీ, అలాగే ఆ స్పీషీస్కు మనం ఒక థ్రెటనింగ్ సిచ్యువేషన్ను సినేరియోను కల్పించటం అనేది అది నిజంగా అన్పార్డనబుల్ మిస్టేక్. అది ఆనరబుల్ సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ చూస్తే మనకు చాలా స్పష్టంగా తెలిసే విషయం ఏమిటంటే మోర్ దెన్ వాట్ యు ఆర్ ట్రయింగ్ టు డూ దేర్, హౌ యు ఆర్ డూయింగ్ ఇట్ అనే దాని మీద సుప్రీంకోర్టు చాలా ఆందోళన వ్యక్తం చేసింది, ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఎందువల్ల అంటే లూజింగ్ అన్ ఇంచ్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఈజ్ ఆల్సో డెట్రిమెంటల్. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ప్లానటరీ హెల్త్ అనేది ఇంత సెన్సిటివ్గా ఉన్నటువంటి నేపథ్యంలో వీ కెనాట్ అఫోర్డ్ టు లూజ్ ఈవెన్ అన్ ఇంచ్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్. అటువంటప్పుడు ఇక్కడ 400 acresలో ఆల్మోస్ట్ 100 acres హ్యావ్ బీన్ వైప్డ్ అవుట్ విత్ బుల్డోజర్స్. అది ఆ విషయాన్ని ఎలా చేశారు? ఇంకోటి మనకు ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. పొల్యూషన్ బోర్డు ఉంది, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ బోర్డు ఉంది, అలాగే వైల్డ్ లైఫ్ యాక్ట్కి సంబంధించినటువంటి అథారిటీస్ యొక్క క్లియరెన్స్ తీసుకోవాలి. ఇవన్నీ పర్మిషన్స్ మనం తీసుకొని ఇటువంటి యాక్ట్ కానీ యాక్టివిటీ కానీ చెయ్యాలి. మరి వాటన్నిటికీ సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి అక్కడ డాక్యుమెంట్స్ మన స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అక్కడ ప్రొడ్యూస్ చేయకపోవడం, అటువంటి పర్మిషన్స్ లేవు అని తెలుసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఈ విధమైన కన్క్లూసివ్ అండర్స్టాండింగ్కి రావటం నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు డిస్కషన్లో నిజంగా అక్కడ హెచ్సియూలో ఉన్నటువంటి విద్యార్థులు రావడం చాలా ఆనందదాయకం. అలాగే మిగతా డిగ్నిటరీస్తో కూడా మనం మాట్లాడి ఈ ఇష్యూ నిజంగా ఎలా తీసుకెళ్తే ఒక సమన్వయమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మనం బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. బాలకృష్ణ గారు, ఫస్ట్ ఒక విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి నాంచి ఉన్న ఈ ఇష్యూ ఈరోజు ఒక్కసారిగా తెరపైకి వచ్చిన తర్వాత విద్యార్థులు ఇన్వాల్వ్ అయిపోయారు, అనేక పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. ఈ విషయంపై యాజ్ ఏ ఎక్స్ స్టూడెంట్ ఆఫ్ హెచ్సియు మీ స్పందన ఏంటండి? చిన్న కరెక్షన్ అండి. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్ స్టూడెంట్, ఐఎమ్ ద ప్రెసెంట్ స్టూడెంట్ ఆఫ్ హెచ్సియు. ఓకే. ఐఎమ్ డూయింగ్ PhD హియర్. ఐఎమ్ ఆల్సో ద నేషనల్ కన్వీనర్ ఫర్ ఆల్ ఇండియా సెంట్రల్ యూనివర్సిటీస్ ఆఫ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ది ఎంటైర్ ఇష్యూ, ఈ ఎంటైర్ ఇష్యూ ఏదైతే ఉందంటే దీన్ని రెండు విధాలుగా చూడాలి. ఒకటి ద ఎకలాజికల్ ఆస్పెక్ట్, రెండు ద లీగల్ ఆస్పెక్ట్. ఎకలాజికల్ ఆస్పెక్ట్ లో మేము స్టార్టింగ్ నుంచి చెప్తున్నది అదే అండి. లైక్ ఇక్కడ చాలా రిచ్ బయోడైవర్సిటీ ఉంది. రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేసినారు ఇక్కడ జింకలు లేవు, ఏం లేవు, గుంట నక్కలు, ఆల్ ఆఫ్ దట్. కానీ నిన్న ఇక్కడ వచ్చిన సిఇసి రిపోర్ట్ చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఏం చెప్పినారండి వీళ్ళు. అక్కడ ఏం లేదు అని చెప్పినారు. సిఇసి చెప్పినది ఇక్కడ హ్యూజ్ డిఫారెస్టేషన్ జరిగినది. ఈ డిఫారెస్టేషన్ జరిగినందుకు అక్కడ హ్యూజ్ మెషినరీ వాడినారు. అండ్ ద నేచర్ ఇన్ విచ్ దట్ పర్మిషన్ వాస్ టేకెన్, వీళ్ళు ఒక టెండర్ ఇచ్చి ద నేచర్ ఇన్ విచ్ దే హావ్ టేకెన్ ద పర్మిషన్ ఇస్ నాట్ ఫర్ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్. ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ కోసం పర్మిషన్ తీసుకోలేదు. ఏదో చిన్న చిన్న స్ట్రబ్స్ ఉన్నాయి దాన్ని ఇట్లా సాఫ్ చేయడానికే అన్నట్టు తీసుకున్నారు. రెండు, ఇక్కడ ఒక ఎగ్జాంప్టెడ్ ట్రీస్ ఉన్నాయి. అది ఇదంతా ల్యాండ్, ఈ ఏరియా మొత్తం అక్కడ దేర్ ఇస్ నో రిచ్ ఫ్లోరా అండ్ ఫౌనా. అందుకనే దిస్ ఎంటైర్ కేటగిరీ ఇస్ అండర్ ఎగ్జాంప్టెడ్ కేటగిరీ. ఎగ్జాంప్టెడ్ కేటగిరీ అని చెప్పి అక్కడ కాంట్రాక్టర్స్ ఏం చేసినారంటే అండి, దే హావ్ డిస్ట్రాయిడ్ ద టోటల్ గ్రీన్ కవర్ దే. అక్కడ ఎంత డ్యామేజ్ జరిగింది. దీనికి సంబంధించి డిఎఫ్ఓ చిల్కూర్ రేంజ్ గారు వచ్చినప్పుడు, ఎందుకంటే 125 నాన్ ఎగ్జాంప్టెడ్ ట్రీస్ ని కట్ చేసినారని వాళ్ళ డాక్యుమెంటే చెప్తున్నారు. 3 జేసీబీలు సీజ్ చేసినారు. కేస్ హెస్ బీన్ ఫైల్డ్. ఈ ఫారెస్ట్ ఇంకొక ఆస్పెక్ట్,
హౌ ఈజ్ ఇట్ అ ఫారెస్ట్ ఏరియా? ఇందులో గోదావరిమన్ కేసులో ఏం చెప్పినారంటే ఎనీ నాన్ ఫారెస్ట్ యాక్టివిటీ ఇన్ అ ఫారెస్ట్ జోన్ షుడ్ నాట్ బి టేకెన్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. దానికి బేస్ చేసి అప్పుడు 1996 లో దే ఆస్క్డ్ ఫర్ అ కమిటీ టు బి ఫార్మ్డ్. ఆ కమిటీ ఏమని చెప్పిందంటే 0.4% డెన్సిటీ ఏదైనా ఉంటే అండ్ ఎక్స్టెంట్ విచ్ ఇస్ మోర్ దెన్ 10 hectares, అంటే లగ్భగ్ 22-23 ఎకరాల కంటే ఎక్కువ ఏదైతే ఉందో అక్కడ 0.4 డెన్సిటీ కంటే ఎక్కువ ఉంటే అది ఫారెస్ట్ ఏరియాగా తీసుకుంటామని అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ చేసిన కమిటీ చెప్పింది. ఆ తర్వాత ఆ కమిటీ రికమెండేషన్స్ ని ఎవరు ఫాలో చేయలేదు. అది చేయకుండా కూడా 2003లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే విత్ ఇన్ 1 month ఒక కమిటీ అయ్యింది, 6 months లో రిపోర్ట్ ఇవ్వమని 2025 లో చెప్పింది. ఈ కమిటీ ఏదైతే ఏమని చెప్పారో దానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీ వేసిందని. తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ చాలా విచిత్రంగా ఉంది. దీంట్లో ఒక ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్ ఉండడు, ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉండడు, జిహెచ్ఎంసీ కమిషనర్, ఈ కమిషనర్, ఆ కమిషనర్ అని ఒక 4 కలిసి ఒక కమిటీ చేసినారు. నా ఆ కమిటీ చేసి ఆ కమిటీ చెప్పింది అన్నమాట వీళ్ళకి క్లియర్ చేయండి. సో ఆ కమిటీ క్లియర్, హౌ కెన్ యూ టేక్ ద వాట్ ఈస్ ద వ్యాలిడిటీ ఆఫ్ దట్ కమిటీ, వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ దట్ కమిటీ, రెండో ముచ్చట. అండ్ వీళ్ళు టు అవాయిడ్ అన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ క్లెవర్గా ఏం చేసినారంటే అండి, ద లా స్టేట్స్ దట్ ఎక్కడన్నా 50 hectares ఆర్ అబౌవ్ ల్యాండ్ ఎక్కడైతే ఉందంటే దానికి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కావాలి, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ కావాలి. వీళ్ళు తెలివి ఏం చేసినారు, టీజీఐఏసీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే మాకు 122 ఎకరాలకి పర్మిషన్ కావాలి సాఫ్ చేయడానికి. అదే డిఎఫ్ఓ చింపూర్ రేంజ్ ఇచ్చిన డాక్యుమెంట్ ఏం చెప్తుందంటే 150 ఎకరాలకు కావాలి. పోలీసులు ఇచ్చిన డాక్యుమెంట్ ఏం చెప్తుందంటే 400 ఎకరాలకు పర్మిషన్ కావాలి. దీంట్లో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏముంటదంటే అండి, ఏదైతే వీళ్ళు 122 acres అని అన్నారో దే డిడ్ జస్ట్ టు అవాయిడ్ 123 acres కంటే ఎక్కువ ఉంటే దానికి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ కావాలి. అది కాకుండా అండ్ దిస్ వాజ్ ఎగ్జాక్ట్లీ ప్రిసైజ్లీ టోల్డ్ ఇన్ ద గోదావరిమన్ కేసులో పీస్ మిల్లింగ్ అనేది చేయొద్దు. ఎందుకంటే మీరు 1000 ఎకరాలు నడుపుకోవాలనుకోండి, ఇది 1000 ఎకరాలు కాదు, మెల్లమెల్ల ఇది 100 ఎకరాలు చేస్తున్నాం అందుకని మాకు ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ అవసరం లేదు, 50 ఎకరాలు చేస్తున్నాం అందుకని. అది చేయొద్దు అసలు, కానీ అట్లా చేసినారు. అండ్ దిస్ వాస్ రైట్లీ పాయింటెడ్ అవుట్ బై ద సుప్రీం కోర్ట్ అండ్ ద సిఇసి దట్ కేమ్ హియర్. మూడోది, ఇక్కడ జరిగిన దీనికి ఏం పర్మిషన్ తీసుకున్నారండి, వాటర్ పొల్యూషన్ కోసం పర్మిషన్ తీసుకున్నారు, ఎయిర్ పొల్యూషన్ కోసం పర్మిషన్ తీసుకున్నారు. బట్ దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ నీడెడ్. మీకు ఒక డిపిఆర్ కావాలి, యూ నీడ్ డిపిఆర్ రిపోర్ట్. మీ దగ్గర డిపిఆర్ రిపోర్ట్ ఉందా? డిపిఆర్ రిపోర్ట్ లేదు. సో దీస్ ఆర్ ఆల్ ద షార్ట్ కమింగ్స్ అండ్ ఫ్లాస్ దట్ ద తెలంగాణ గవర్నమెంట్ హస్ డన్. అండ్ వీళ్ళకి సుప్రీం కోర్ట్ తాను చివరిని పెట్టింది. అట్లీస్ట్ ఇప్పుడైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. రైట్, ఓకే. లీగాలిటీ ఆస్పెక్ట్ చాలా మంది. Yes, sir. Right. Okay. At the same time, I will come back again to you because right now another person, Mr. Bhanu Kiran, a activist of environment, also joined with us in our debate. So welcome to the Mr. Bhanu Kiran. Foresight TV welcoming you in our debate. At the same time, just we will move to Mr. Dilip. He is also a student of HCU. So just I want to ask you one question. Sir, sorry, Dilip Kumar garu, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో, ప్రస్తుతం మనం బాలకృష్ణ గారు ఏదైతే చెప్పారో చాలా స్పష్టంగా ఒక విషయంలో గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో చాలా చాకచక్యంగా కొంత భూమికి సంబంధించిన చదురు చేసుకుంటూ వెళ్ళింది. ఈ విషయంలో అసలు వాస్తవానికి ఎక్కడ కూడా పర్మిషన్స్ తీసుకోలేదు. సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం, సుప్రీంకోర్ట్స్ ఏదైతే ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం దానికి కూడా వ్యతిరేకంగా వెళ్ళిందని చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఎ హెచ్సియు స్టూడెంట్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్ సార్? ముందుగా మీ అందరికీ ఈ ధర్మయుద్ధంలో న్యాయం తరపున హెచ్సియు విద్యార్థుల తరపున నిలిచినందుకు మీ అందరికి కూడా హెచ్సియు విద్యార్థుల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అండి. ఇప్పుడు ఈ చదును కార్యక్రమం ఏదైతే ఉందో సుమారు ఆ మూడు రోజులు కూడా హాలిడేస్ టైంలో యుద్ధ ప్రాతిపదికన గవర్నమెంట్ కొన్ని వందల జేసీబీలను క్యాంపస్ లో పంపించి సుమారు 100 ఎకరాలను చదును చేశారు. కొన్ని రిపోర్ట్ల ప్రకారం యూనివర్సిటీలోనే లైఫ్ సైన్స్ డిపార్ట్మెంట్ కొన్ని రిపోర్ట్ల ప్రకారం సుమారు 1,00,000 చెట్లను వేళ్లతో సహా పెరిగేశారని కొన్ని రిపోర్ట్లు చెప్తున్నాయి. అలాగే ఈ హెచ్సియు ఏదైతే ఉందో అందులో ఎటువంటి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయలేదు. చేసేటట్టయితే చెప్పండి, కంటిన్యూ సార్ ప్లీజ్. ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయలేదని చెప్పి మనకు క్లియర్ గా స్పష్టం అవుతుంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్న ఈ హెచ్సియు క్యాంపస్ లో ఏదైతే ఉందో వాళ్ళు చేసిన ఆ చదును చేసిన ఆ ఏరియాలో కూడా సుమారు వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972కి చెందిన సుమారు 7 జీవులు ఉన్నాయి. అందులో నక్షత్ర తాబేళ్లు కానీ, స్పాటెడ్ డీర్స్ కానీ,
అలా ఇంకా ఇండియన్ పైథాన్ కానీ ఇలాంటి ఎన్నో రకాల జీవులు ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా ఈ చదువు చేశాక ఆ 100 ఎకరాల్లో నుంచి అవి బయటకు రావడం వల్ల వాటికి క్యాంపస్ లో ఉన్న ఈ స్ట్రే డాగ్స్ కి గొడవల వల్ల ఎన్నో జింకలు చచ్చిపోవడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని రకాల యూనివర్సిటీలో మనం చూసాం లాస్ట్ ఈ 5-10 days లో కొన్ని జింకలు చనిపోవడం వల్ల, అంటే వాటికి ఇక్కడ క్యాంపస్ లో ఉన్న స్ట్రే డాగ్స్ కి మధ్యన క్లాస్ వల్ల కొన్ని జింకలు చనిపోతే వాటిని మన వాళ్ళు అంటే తెలంగాణ ప్రభుత్వం కానీ వారి తాలూకు విద్యార్థి విభాగం కానీ వాటిని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ఆ జింకలు ఏవైతే ఉన్నాయో అవి చనిపోయింది కేవలం కుక్కల అటాక్ వల్లే తప్ప కానీ ఈ డిఫారెస్టేషన్ కి ఏ సంబంధం లేదు అంటున్నాయి. వీళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళు ఈ చెట్లను ఈ అడవిని నరకడం వల్ల వాటి తాలూకా ఆవాసం, వాటి విలువైన ఆవాసం కోల్పోవడం వల్ల అవి క్యాంపస్ లోని రోడ్లపైకి ఇలా ఈ మనుషులు ఉండే చోటుకి రావడం వల్ల ఇవి అటాక్ జరిగి ఇవి చనిపోయాయి. అంతేగాని మనకి ఇక్కడ క్లియర్ గా స్పష్టం అవుతుంది ఈఏఏ ఏదైతే ఉందో ఎటువంటి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. అలాగే సుప్రీంకోర్టు 1996లో ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం సుమారు అది ఒకవేళ అటవీ భూములు కాకపోయినా అవి ప్రైవేట్ భూములైనా సరే అందులో 2.5 హెక్టార్లకు మించి ఏవైనా అడవి ఉన్న ఎటువంటి చెట్లు ఉన్నా సరే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వరకు పర్మిషన్ తీసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఇవి లేవు, క్లియర్ గా మనకి అర్థం పడుతుంది ఇది. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ అయినటువంటి భానుకిరణ్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి భానుకిరణ్ దగ్గరికి వెళ్దాం. భానుకిరణ్ గారు, వాస్తవానికి చూస్తే మాత్రం ఒక దశలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు హాయంలో ఈ భూమికి సంబంధించిన అక్కడ గోపన్పల్లి భూమికి అదంతా జరిగింది, 20 సంవత్సరాల కాలం అనేది ఒక అడవి అక్కడ ఎదగడానికి ఒక బ్రహ్మాండమైన సమయం అండి. ఈ సమయంలోనే అక్కడ ఒక బ్రహ్మాండమైన అడవి వచ్చిందని అనుకుందాం. అయినప్పటికీ ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ మాత్రం కాదు, అది గవర్నమెంట్ ల్యాండ్ అనే చాలా క్లియర్ కట్గా ఉంది. అయినప్పటికీ అక్కడ ప్రస్తుతం ఏదైతే జింకలు వచ్చాయి, నెమిళ్ళు వచ్చాయి, ఇంకా ఇతర జంతువులు వచ్చాయి, ఆ జంతువులకు హాని కలిగేటప్పుడు మీరు ఏం చేశారు? మీరందరూ కనీసం మాకు ఈ విషయంపై ఎందుకు అవగాహన కల్పించలేదు, మాకు సరి అయిన పద్ధతితో రిపోర్ట్ ఇవ్వలేదని ఈరోజు సుప్రీంకోర్టు మెట్టికాలేసింది. కానీ ఇదే విషయంలో ఒకసారి మనం చూసుకున్నట్టయితే లో రాడర్కి సంబంధించిన ఒక డిఫెన్స్కు సంబంధించిన ఒక కంపెనీని మనం స్థాపించడానికి వికారాబాద్ ప్రాంతంలో 6,000 ఎకరాలకు సంబంధించిన గవర్నమెంట్ ఏదైతే ఫారెస్ట్ రిజర్వ్ ల్యాండ్ ఉందో దాన్ని కూడా మనం లక్షలాది చెట్లను అక్కడ కొట్టబోతున్నాం. యాజ్ ఎ ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్గా ఆ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? సార్, ఇప్పుడు మనకు వచ్చిన మెయిన్ పాయింట్ అంటే అందరు ఫోకస్ చేసేది యానిమల్స్ గురించి చేస్తున్నారు, అంటే ఫారెస్ట్ చెట్ల గురించి. అండ్ అక్కడ గవర్నమెంట్ ల్యాండా, హెచ్సియు ల్యాండా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండా, ఈ కంపెనీ ల్యాండా చూస్తున్నాం. మనకి ప్రతి ప్లేస్ చూడాల్సిందే డెవలప్మెంట్ కోసం. బట్ అక్కడ సిచ్యువేషన్, అక్కడ గవర్నమెంట్ ల్యాండా, హెచ్సియు ల్యాండా పక్కన పెడితే అక్కడ ఉన్న సిస్టమ్ ఏంటిది, అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి, ఇప్పుడు 20 years నుంచి ఉన్నారు. 20 years జస్ట్ 5 years నుంచి నేను నేచురల్ ఫార్మింగ్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటాను. 5 years లోని ఒక భూమిలోని మైక్రో ఆర్గానిమ్స్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి, ఒక ఈకో సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఆ ఈకో సిస్టమ్స్ మైక్రో ఆర్గానిమ్స్ చనిపోయినా లేకపోతే ఆ డిస్ట్రాయ్ అయినా మళ్ళీ ఫారెస్ట్ కావడానికి కొన్ని 100 సంవత్సరాలు పడుతుంది. ఒక చెట్టు 40 సంవత్సరాల్లో పెరిగిపోతుంది, మేము పార్కు క్రియేట్ చేస్తాం అని కూడా ఈ మధ్య చెప్తున్నారు కదా. పార్కులు చెట్లు కాదు అక్కడ, అంటే ఆ ల్యాండ్ లోని ఇప్పుడు జింకలకి ఎవరైనా ఫీడింగ్ పెట్టారా? ఇప్పటికొచ్చి ఎవరు పెట్టాల్సిన అవసరం ఉందా? హైదరాబాద్ నుంచి ఎవరైనా పెట్టారా? పెట్టలేదు. అక్కడ తాబేళ్ళు ఉన్నాయని చెప్పారు, వాటికైనా ఫీడింగ్ చేశారా? చెట్లకైనా వాటర్ వేసారా? ఇంత సెంటర్ నడి బొడ్డులో ఉన్నప్పుడు సస్టైనబిలిటీ అవుతున్న ల్యాండ్ అది, అంటే లోపల ఉన్న మైక్రో ఆర్గానిమ్స్ యాక్టివిటీస్ సస్టైన్ అవుతూ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, ఇంత ఎండల్లో కూడా అంత పచ్చని వాతావరణం ఉన్నప్పుడు అది ఫారెస్ట్ కింద వస్తుంది. అది గవర్నమెంట్ ల్యాండ్ ఏది కాదు. అక్కడ ఈకో సిస్టమ్ డెవలప్ అయినప్పుడు దాన్ని ఫారెస్ట్ గా మనం గుర్తించి కామన్ గా ఒక మనిషిలాగా దాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది మనం. ఇప్పుడు సింపుల్ అండి, డెవలప్మెంట్ అన్నారు కదా, సింపుల్. అమ్మని అమ్ముకొని ఆయాన్ని తెచ్చుకుంటే ఎలా ఉంటది? ఇప్పుడు పార్కులు క్రియేట్ చేస్తాం, బయోడైవర్సిటీ క్రియేట్ చేస్తాం, అది వద్దండి మనకు. కన్నతలు ఎలాగుండదో మన సస్టైనబిలిటీ ఎలాగుందో అలానే ఉండాలి. దాన్ని మళ్ళీ డైవర్ట్ చేసి ఒక 10 ఎకరాల్లో ఇండస్ట్రీ పెట్టి దానికి ఎంతో ఫండింగ్ పెట్టి పార్కు లాగా చేసి పెద్ద పెద్ద చెట్లు షాపులు చేస్తే సరిపోదు. ఓన్లీ చెట్లు మాత్రమే కాదు ఫారెస్ట్ అంటే, ఓన్లీ జంతువులు మాత్రమే కాదు ఫారెస్ట్ అంటే. జంతువులు, చెట్లు అన్ని సస్టైనబిలిటీగా ఉండడానికి అక్కడ ఎన్విరాన్మెంట్ సెట్ అయిపోతుంది దానికి. దాన్ని కొంచెం గుర్తించాలి గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ, ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ, వీళ్ళందరూ.
ఇప్పుడు ప్రస్తుతం So, బాలకృష్ణ గారు మనం ఒక విషయం చాలా గుర్తిస్తే మాత్రం అది చుట్టుపక్కల ప్రాంతాలలో మ్యాక్సిమం హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 400 ఎకర్స్ ల్యాండ్కు సంబంధించిన మనం విషయాన్ని మాట్లాడిస్తే హెచ్సియుకి ఒకవేళ కనుక రేపు సుప్రీంకోర్టు వెర్డిక్ట్ ఇచ్చిన, ఇప్పటికైతే వెర్డిక్ట్ మాత్రం ఇవ్వలేదు, డైరెక్షన్స్ మాత్రమే ఇచ్చాయి, ఓ సూచనలు మాత్రమే ఇచ్చారు. దీనికి సంబంధించిన సరైన పద్ధతిలో మాకు దాని మీద ఒక ఎంక్వైరీ చేసి దానికి మాకు సబ్మిట్ చేయండి అని చెప్పారు. ఇంట్రీమ్ ఆర్డర్స్ ఇచ్చారు, ఏదైతే తక్షణమే అక్కడ వర్క్స్ మాత్రం ఆపేయాలి అని చెప్పారు. ఈ విషయంపై రేపు రాబోయే కాలంలో దాన్ని హెచ్సియు ఎలా డెవలప్మెంట్ చేస్తుందని మనం భావించవచ్చు. చూడండి, ఒక చిన్న కరెక్షన్. మీరు చెప్పారు, ఇంకొక అతను మాట్లాడినప్పుడు కూడా చెప్పారు 20 years నుంచి ఇక్కడ ఏం యాక్టివిటీ జరగలేదు అని. Yes, of course. ఏదో సౌండ్ వస్తుంది, వైబ్రేషన్ సౌండ్. I think that there is some disturbance from, I don't know from where. Anyway, ఏదో అలారం anyway go ahead sir. సో మీరు ఒక చిన్న కరెక్షన్ అండి, ఇది 20 years అని చెప్తున్నారు. మీరు చెప్పారు, ఇంకొక అతను కూడా మాట్లాడుతూ 20 years అని చెప్పారు. ఇట్స్ నాట్ 20 years, 50 years నుంచి ఇక్కడ ఎప్పుడైతే ఈ యూనివర్సిటీకి 1974, 1975 లో ఈ భూమి ఇచ్చారో అప్పటి నుంచి అక్కడ ఏం జరగలేదండి. ఈ 2004 లో కూడా ఇక్కడ ఏం జరగలేదు. దేర్ హస్ నెవర్ బీన్ అ డిమార్కేషన్. ఈ భూమిలో ఎప్పుడు అసలు 2004 లో సార్ ఇదే విషయానికి వస్తే ఒక్క విషయం సార్, దీంట్లో యాక్చువల్లీ ద హెచ్సియు భూమి ఏదైతే మనం చెప్తున్నామో అది 2300 ఎకరాలండి, అంతేనా అండి? ఇఫ్ ఐఎమ్ నాట్ సబ్జెక్ట్ టు బి కరెక్షన్, అయితే 2100 ఆర్ 2300 ఎకర్స్. సో ఇప్పుడు మనం వచ్చింది కేవలం 1800 ఎకరాలు మాత్రమే. అయితే మిగిలిన మరి 500 ఎకరాలు ఎక్కడ పోయినాయండి? మీరు ఏదైతే చెప్తున్నారో అప్పుడు 50 సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ ఏది జరగలేదు, డిమార్కేషన్ జరగలేదు అంటున్నారు. చుట్టుపక్కల మొత్తం బిల్డింగ్స్ ఆక్యుపై చేసుకున్నారు కదా, అనేక సంస్థలు వచ్చాయి కదా, ఆ విషయంలో ఈ ప్రభుత్వాలు ఎందుకు చొరవ తీసుకోలేదు అనుకుంటున్నాం. అదే ఒక విషయం. నేను డిమార్కేషన్ అంటే నేను డిమార్కేషన్ చెప్పినప్పుడు ఈ పర్టికులర్ 400 ఎకరాల కోసం చెప్తున్నాను. కానీ యూనివర్సిటీకి ఎప్పుడైతే 2300 acres ఏవైతే యూనివర్సిటీకి ఇచ్చినారో ఆ తర్వాత చాలా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఇచ్చినారు, స్టేడియం కి ఇచ్చినారు. దేర్ హస్ బీన్ న్యూమరస్ ట్రాన్సాక్షన్స్ దట్ హ్యాపెన్. నేనేమంటున్నా అంటే ఈ 400 ఎకరాలకు సంబంధించి డిమార్కేషన్ ఇక్కడ జరగలేదు. సో 50 సంవత్సరాల నుంచి అది అక్కడ అడవి లెక్కనే ఉన్నది. 50 సంవత్సరాల నుంచి. రెండు ఈ ఏదైతే మీరు అన్నారో హెచ్సియు దీన్ని ఎలా డెవలప్ చేయబోతుంది ఇట్లా, హెచ్సియుకి ఒక పెద్ద చరిత్ర ఉందండి. హెచ్సియు ఎకలాజికల్ గా, అకాడమికల్ గా చాలా రిచ్ ఉన్న ప్లేస్ అండి. అండ్ ఇక్కడ లైఫ్ సైన్స్ ఒక డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ మాకు ప్లాంట్ సైన్సెస్ ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే ఎకలాజికల్ ఆస్పెక్ట్ ఒకటి. సుప్రీంకోర్టు చెప్పింది అక్కడ ఫారెస్ట్ రావాలని, వీఆర్ కాన్ఫిడెంట్ అక్కడ ఫారెస్ట్ వస్తుంది, 80% అక్కడ రిస్టరేషన్ జరుగుతుంది. కానీ రిస్టరేషన్ ఏదైతే జరగాలి, అక్కడ చెట్లు, మొక్కలు, జంతువులు అవన్నీ సంరక్షణగా ఉండాలంటే లీగల్ ఓనర్షిప్ ఫస్ట్ కావాలండి. లేకుంటే అక్కడ 2 kilometers బౌండరీ వాల్ లేదు. ఈ బౌండరీ వాల్ లేకపోతే జింకలు బయటికి వెళ్ళడము, కుక్కలు లోపలికి రావడము, పోచింగ్ జరగడము ఇట్లాంటివి జరుగుతూనే ఉంటుంది. సో దిస్ ఎకలాజికల్ ఆస్పెక్ట్ ఏదైతే మనం మాట్లాడుకుంటారో ఈజ్ ట్రై టు అ లీగల్ ఆస్పెక్ట్. సో ఆ లీగల్ ఆస్పెక్ట్ ని ట్యాకిల్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇంత జరిగిన ఎకలాజికల్ డ్యామేజ్ సుప్రీంకోర్టు దగ్గర తీసుకొని, సుప్రీంకోర్టు వీఆర్ 100% కాన్ఫిడెంట్ దట్ ఈ ఫారెస్ట్ రిస్టోరేషన్ జరుగుతుంది. ల్యాండ్ హెచ్సియుకి ఇచ్చిన హెచ్సియు దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రిస్టోర్ చేస్తుంది. అంత కేపబిలిటీ ఉంది, అంత నాలెడ్జ్ కూడా ఉంది, అంత ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు హెచ్సియులో. కానీ థింగ్ ఈస్ దెర్ ఇస్ అ లీగల్ ఆస్పెక్ట్ టైప్ టు ఇట్. ఆ లీగల్ ఆస్పెక్ట్ ని డీల్ చేయాలనేది మా ప్రైమరీ డిమాండ్. రైట్ సార్, ఇదే విషయంపై మరొకసారి మనం దిలీప్ గారి దగ్గరికి వెళ్దాం. దిలీప్ గారు ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో, ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పారో, ఇది కంపల్సరీగా 50 సంవత్సరాల చరిత్ర గల హెచ్సియు అని చెప్తున్నారు. అయితే ఇప్పటికి కూడా దానికి సస్టట్ ఒక విషయం మాత్రం ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. ఇంతకుముందు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటే అక్కడ స్టేడియంలు అవి ఇవి కట్టారు. 2300 ఎకరాలకు సంబంధించి 500 ఎకరాల మీద గవర్నమెంట్ ల్యాండే కానివ్వండి, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఏదైతే జరిగాయో దానికి అడ్డంకులు కల్పించలేదు. ఈ రోజు ప్రస్తుతం ఎప్పుడైతే అదే ల్యాండ్కు సంబంధించిన ఎప్పుడైతే దీని మీద కార్యక్రమాలు చేపట్టబోతుందో గవర్నమెంట్, దాన్ని ప్రధానంగా అన్ని పార్టీలు ఎక్సెప్ట్ కాంగ్రెస్లో కూడా విభేదాలు ఏర్పడ్డాయి, దాంట్లో సందేహం లేదు. కాంగ్రెస్లో కూడా 2 వర్గాలు, ఒకడేమో హెచ్సియుని సేవ్ చేయాలని, ఒకరేమో కాదు ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఒక్కసారిగా ఇంకొక విచిత్రమైన విషయం, చాలా బ్రహ్మాండంగా మనకు ఒక మంచి పరిణామం ఏదైతే మనకు కళ్ళకు కట్టినట్టు వచ్చిందో, ఆల్ పార్టీస్, ఆల్ స్టూడెంట్ ఫెడరేషన్స్, ఆల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్
అందరూ ఒక్కసారిగా కలిసికట్టుగా చేయ అది చాలా అభినందించవలసిన విషయం. ఈ విషయంపై మీరేమంటారండి? ముందుగా ఇక్కడ చిన్న కరెక్షన్ అండి. ఏదైతే హెచ్సియుకి 1974లో అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ 2300 ఎకరాలు. ఆ 2300 ఎకరాల్లో ఎటువంటి అఫీషియల్ గా ఎటువంటి లీగల్ గా ల్యాండ్ ట్రాన్సాక్షన్ అనేది జరగలేదు. ఇప్పటి వరకు హెచ్సియు సుమారు 700 ఎకరాలు, 500 ఎకరాలు కాదండి, సుమారు 700 ఎకరాలని హెచ్సియు గచ్చిబౌలి స్టేడియం కన్స్ట్రక్షన్ కానీ, అలాగే IIIT క్యాంపస్ కానీ, ఇలాగే ఇక్కడ ఉన్న ఆర్టీసీ డిపో కానీ, మండల ఆఫీస్ కానీ, ఇలా సుమారు 700 ఎకరాలను ఇవ్వడం జరిగింది. ఏవైతే హెచ్సియు భూముల్ని మేము వేరే వాటికి ఇచ్చామో వాటన్నిటిని కూడా కేవలం అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీసులు ప్రజా సంక్షేమం కోసం మేము వాటిని ఇవ్వడం జరిగింది. అలాగే అరౌండ్ 1990s అప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి గారు మన సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండేటప్పుడు స్వయాన ఎస్ఆర్ బొమ్మాయి గారే అప్పుడు హెచ్సియు వైస్ ఛాన్సలర్ ని ఇలా అడిగారు. ఇక్కడికి ఒక మీటింగ్ కోసం వచ్చినప్పుడు హెచ్సియుకి సంబంధించిన మాకు ఒక 200 ఎకరాలను మీరు ఇస్తే మేము ఇక్కడ హెచ్సియు ల్యాండ్ లో ఒక ఉర్దూ యూనివర్సిటీని కట్టాలనుకుంటున్నాం అని ఎస్ఆర్ బొమ్మాయి గారు అప్పటి సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అడిగితే, అప్పటి వీసీ గారు ఆయన డైరెక్ట్ గా ఈ ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ 200 ఎకరాలు ఇవ్వాలనే ప్రతిపాదన ఆయన తిరస్కరించారు. అప్పుడున్న వీసీ గారు ఏమని చెప్పారంటే, ఇప్పటికే సార్ మేము ఏదైతే ల్యాండ్ ఇచ్చామో ప్రజా ప్రయోజనాల కోసం, కానీ ఇప్పుడైతే ఈ భూమి హైలీ సెన్సిటివ్, ఇప్పటికి ముంచి మేము ఈ భూమిని ఏదైతే ఉందో ఇకపైన మేము ఎటువంటి భూమిని కూడా ఇవ్వదలుచుకోవట్లేదు. ఒకవేళ అలా ఇస్తే అది హైదరాబాద్ నగరానికే ఎంతో హాని కలిగించినట్టు అవుతుంది అని చెప్పి ఆయన చెప్తే ఎస్ఆర్ బొమ్మాయి గారు కూడా దాన్ని సున్నితంగా ఓకే చెప్పారు. సరేనండి, మేము ఇక్కడ ఇవ్వకపోయినా మేము ఈ ల్యాండ్ ని వేరే దగ్గర తీసుకొని ఆ యూనివర్సిటీని వేరే దగ్గర కడతామని. సో అప్పటి నుంచి కూడా ఈ హెచ్సియుకి సంబంధించి ఆ 700 ఎకరాలు ఇచ్చిన తర్వాత ఎటువంటి భూమిని కూడా దేనికి ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే ఇక్కడున్న సెన్సిటివిటీని దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న ల్యాండ్, ఈ హెచ్సియు ల్యాండ్ ఏదైతే ఉందో, పైగా మన గవర్నమెంట్ వారు ఇక్కడ హెచ్సియు ల్యాండ్ లో ఎకో పార్క్ కడతాం ఏదైతే ఉందో, ఈ భూమిలో ఏమీ కట్టవలసిన అవసరం లేదు. ఈ భూమి ఏదైతే ఉందో అది సెల్ఫ్ బ్యాలెన్సింగ్, సెల్ఫ్ అడ్జస్టింగ్, సెల్ఫ్ క్లీనైజింగ్. దానికి అవుట్ సైడర్స్ వెళ్ళి ఏదో ఆ భూమిని ఉద్ధరించవలసిన అవసరం అయితే లేదు. రైట్, ఓకే సార్. ఇదే విషయంపై మరొకసారి మనం భాను కిరణ్ దగ్గరికి వెళ్దాం. భాను కిరణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్పుకుంటున్నబోతున్నారు అందే అక్కడ ఈకో పార్కే కడతామని చెప్తున్నారు. అనేక విషయాలపై స్పష్టత మాత్రం ఎవరికి లేదు. అది ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఇప్పుడు అవకాశాన్ని తీసుకుంటూ ఒక వేరే పార్టీలు ఏదైతే దాన్ని దుంకుడుగా ఒకసారిగా ఇట్లా దుంకుడుగా వ్యవహరిస్తున్నారో వారి పట్ల కూడా విశ్వాసం అనేది లేదు. రేపు వచ్చిన కాలంలో ఇదే భూమికి సంబంధించింది వాళ్ళు దాని మీద ఏం చేయబోతున్నారనేది మన స్పష్టత లేదు. ప్రస్తుతం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అది చేస్తున్నది తప్పు అని నిలదీస్తున్నారు. కానీ రేపు రాబోయే కాలంలో అంటే ఇంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ, అంతకుముందున్న తెలుగుదేశం ప్రభుత్వమే కానివ్వండి, అంతకుముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే కానివ్వండి, దాని మీద ఒక స్పష్టత మాత్రం ఇవ్వలేదు. నాంచి పెట్టి ఉంచారు ఆ భూమికి సంబంధించిన. వచ్చినాక ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో అప్పుడు చూసుకుందామనే విధంగానే వీళ్ళు ఇచ్చేస్తున్నట్టుగా ఒక వాదన ఉన్నది. ఈ విషయంపై మీరేమంటారండి భానుకిరణ్ గారు? సార్, ఇక్కడ పొలిటీషియన్స్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. అంటే పర్సనల్ పార్టీ పరంగా పర్సనల్ ఎజెండా ఉంటుంది, పర్సనల్ గా కొన్ని ఎజెండాస్ ఉంటాయి, హిడెన్ ఎజెండాస్. బయటికి మాత్రం ప్రజల పరంగా అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఇది. పర్సనల్ కొన్ని ఎజెండాస్ ఉంటాయి, పార్టీ పరంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ బయటకు కనిపించేది ఒకటి, వాళ్ళు అప్లికేషన్ చేసేది. సో ఇప్పుడు ఒక పార్టీ ఉంటుంది, ఒక 5 years ఉంటుంది, లేకపోతే ఆ పార్టీ లీడర్స్ ఉంటుంది, ఒక 40 సంవత్సరాలు బతుకుతాడు, 50 సంవత్సరాలు బతుకుతాడు. వీళ్ళు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకొని వాళ్ళ బతకడం కోసము, లేకపోతే వాళ్ళ పదవుల కోసము, లేకపోతే నలుగురు రాజకీయాల పేర్ల కోసం చూసుకుంటే నెక్స్ట్ వాళ్ళ జనరేషన్స్ అంటే ఆ పార్టీ నాయకులు కూడా బతికేది హైదరాబాద్ లోనే కదా, వాళ్ళ పిల్లలు మనవాళ్ళు, కానీ వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందని కామన్ సెన్స్ కూడా ఆలోచించే స్థితిలో లేరు ఇప్పుడు జనాలు. ఇప్పుడు మా పార్టీ వచ్చిన తర్వాత డైవర్సిటీ చేస్తాం, మీ పార్టీ వచ్చిన తర్వాత పార్టీల విషయం పక్కన పెడితే మనుషులం కదా, నెక్స్ట్ జనరేషన్ కి ఏముంటది, మీరు చేయాల్సింది ఏమున్నాయని ఆలోచన కలిగే ప్రతి మనిషికి ఉండాలి. అంటే పార్టీల పరంగా పక్కకు పెట్టేసి నెక్స్ట్ నేను కామన్ హ్యూమన్ బీయింగ్ గా నా మనవాడికి నా కొడుకులో కూడా ఆక్సిజన్ రావాలంటే, ఢిల్లీ లాంటి దరిద్రమైన పొజిషన్ మన హైదరాబాద్ కి రావద్దు అంటే ఆల్రెడీ ఉన్న లంగ్స్ ప్లేస్ ని నాశనం చేసుకోకూడదు. ఆ అవేర్నెస్ రావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ చాలా గ్రేట్ అండి, అంత పోరాడారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దానికి బ్రదర్ బాలకృష్ణ అన్నట్టు
అది చుట్టూ కాంపౌండ్ అయినా అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తీసుకొని, లేకపోతే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ సపరేట్ పర్సనల్ గా తీసుకొని ఆ కాంపౌండ్ ఏర్పాటు చేసి దాని తర్వాత సీడ్ బాల్స్ లాంటివి ఆయన యాక్టివిటీస్ చేస్తే దాంట్లో ఒక ఫారెస్ట్ గా క్రియేట్ చేసి దాంట్లో హ్యూమన్ బీయింగ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయగలగాలని నా ఒపీనియన్. పార్కులు చాలా ఉన్నాయండి, పార్కులు ఎక్కడైనా కట్టుకోవచ్చు, కానీ మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా సస్టైన్ అవుతున్నాయి. ఆల్రెడీ దిలీప్ గారు చెప్పారు కదా సెల్ఫ్ సస్టైన్ అవుతున్నాయి అని, దాన్ని అలానే ఉంచాలి. ఇంకా మన అవసరం ఉంటే సీడ్ బాల్స్ ద్వారా కొంచెం పెద్ద పెద్ద వృక్షాలు లేవు దాంట్లోని, మర్రి చెట్లు లాంటివి అవి వేసుకోగలిగితే ఇంకా బాగుంటాయి. కోతులు కూడా చాలా బతుకుతాయి దాంట్లోకి వచ్చి, ఫ్రూట్స్ మొక్కలు అనేది అట్లా ఊర్లో చాలా తిరుగుతున్నాయి కోతులు లాంటివి. అట్లాంటి వాటికి ఫ్రూట్స్ అవన్నీ ప్లాన్ చేసుకుని వేసుకోగలిగితే చాలా మంచిదని నా ఒపీనియన్. రైట్ భానుకిరణ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అలాగే అధికార ప్రతినిధి ఎమ్మెల్సీగా ఉన్న అద్దంకి దయాకర్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. అద్దంకి దయాకర్ గారికి మనం స్వాగతం పలుకుతూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ దయాకర్ గారు, ఈ రోజు ఏదైతే బర్నింగ్ టాపిక్గా ఉన్నదో మనం చూస్తున్నాము, చాలా విషయాలలో కాంగ్రెస్ పార్టీకి ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఈ నిర్ణయం పట్ల సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించిన ఒక డైరెక్షన్స్ ఇచ్చి ఇంట్రీమ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఏంటంటే అక్కడ తక్షణమే ఏదైతే ఉన్నదో ఆపేయాలి, మాకు సరైన పద్ధతిలో దానికి ఎక్కడ ఏమేమి చేశారో మాకు నివేదిక సమర్పించండి అని సిఎస్ని కూడా చాలా కొంచెం గట్టిగానే వారించింది. ఈ విషయంపై యాజ్ ఎ స్పోక్స్ పర్సన్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ యాజ్ ఎ ఎమ్మెల్సీ, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? యా, మనకు కస్టోడియన్ గా కాన్స్టిట్యూషన్ ఉన్నది, దాని పరిరక్షకురాలుగా సుప్రీంకోర్టు ఉన్నది. సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ ను, ఇంటీరియం ఆర్డర్ ను మనం గౌరవించాల్సిన సందర్భం ఉంది. వాళ్ళు ఏ ప్రాతిపదికన సాధికారిక కమిటీ ఇచ్చింది, లేకపోతే ఇతరత్ర పౌర సమాజం నుంచి వచ్చిన అభ్యంతరాలకు సంబంధించిన అంశాలను పరిశీలించిన తర్వాత ఎవరైతే మా అభిషేక్ సింఘ్వి గారు ఉన్నారో, మా అడ్వకేట్ గారి విషయంలో క్వశ్చన్స్ వేయడమే కాకుండా దీని విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అనే అంశాన్ని కూడా ప్రశ్నించింది. సో దాన్ని మనం స్వాగతిస్తూనే రేపు 4 weeks లో మనం కౌంటర్ అనే దానికంటే మనం సమాధాన పూర్వక రిపోర్ట్ మనం సుప్రీంకోర్టు ముందు నివేదించబోతున్నాం. సో దాని తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్ బట్టి మనం ఫాలో అవుతాం. అయితే ఇక్కడ వీళ్ళు పొలిటికల్ పార్టీస్ చేసే ఏవైతే ప్రొవకేటివ్ స్టేట్మెంట్స్ ను ఎవరు కూడా పట్టించుకోదు. ముఖ్యంగా మన విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, మిత్రులు, తర్వాత మిగతా పౌర సమాజం ఉంది. ప్రభుత్వం ఎప్పుడు కూడా కోర్టుకు వ్యతిరేకంగా పని చేస్తే అది చెల్లదు. కోర్టు అంటే ఎవరు? మళ్ళీ అది మనం చట్టాలను, మనం చేసుకున్న పార్లమెంట్లో చేసుకున్న చట్టాలను, మనం చేసుకున్న న్యాయాలకు సంబంధించిన అంశాలను పరిశీలించిన తర్వాత మనకు తీర్పునిచ్చే వ్యవస్థ. కాబట్టి దాని పట్ల ఇప్పుడు సుప్రీంకోర్టే కదా అది గవర్నమెంట్ కు సంబంధించిన అంశం అని తీర్పిచ్చిన తర్వాత కదా ఇన్ని రోజుల నుంచి ఎందుకు 2006 నుంచి ఇప్పటి వరకు ఎందుకు దాంట్లో మనం పనిచేయలేకపోయినాం? తర్వాత అటు పక్కగా అడ్జసెంట్ గా ఉన్న టీఎన్జిఓస్ కానీ, ఐఎస్బి కానీ, IIIT కానీ, లేదంటే ఇతరత్ర కొన్ని కంపెనీస్ కు సంబంధించిన కట్టడాల్లో కూడా ఇప్పటికీ ఏమంటాము నిర్మించడం కూడా జరిగిపోయింది. ఈ అంశం పెండింగ్ లో ఉన్నది కారణం ఏంటి అని అంటే, దీంట్లో HCUకు సంబంధించిన ల్యాండ్స్ అని గతంలో వాదించినా కూడా ఆ విషయంలో ఆల్టర్నేటివ్స్ మనం ఇచ్చినా HCU అది వినియోగించుకోలేకపోయింది. దాదాపు 397 ఎకర్స్ మనం ఆల్టర్నేటివ్ గా ఇచ్చినా కూడా దాన్ని వినియోగించుకోలేదు. మెయిన్ బిల్డింగ్ కూడా ఇప్పుడు 400 acres లోనే ఉంటది, ఇది మన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ HCUది కూడా. కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నది. దాంట్లో మనకు మష్రాక్ ఫార్మేషన్స్ కు సంబంధించి కానీ, పాండ్ కు సంబంధించి కానీ డైరెక్షన్స్ ఉన్నాయి. ఈ 400 acres లో మనం ఇప్పుడు చదును చేసింది ఏంటిది 100 acres లో 100 acres మాత్రమే అని చెప్పి నిన్న మనం సబ్మిట్ చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ విద్యార్థుల అబ్జర్వేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. పౌర సమాజం ఏమంటుందంటే, మీకు చెందిన భూమి అయినా, అంటే ప్రభుత్వానికి చెందిన భూమి అయినా అది అడ్జసెంట్ గా యూనివర్సిటీకి ఉన్నది కాబట్టి మీరు ఇచ్చేయండి, ఒక మంచి పని జరుగుతుంది, దానివల్ల రేపు పర్యావరణం కాపాడబడుతుంది, తర్వాత దానికి సంబంధించిన పౌర సమాజం అంటున్నది. విద్యార్థి లోకం ఏమంటున్నది, అది మాదే, మాకు ఇచ్చేయండి అని అంటున్నది. విపక్షాలు ఏమంటున్నాయి, వాళ్ళు అభయారణ్యాలను నరికిండ్రు, ఏనుగులను, జింకలను, తర్వాత దాని పేరేంది నెమళ్లను, ఇక రకరకాల అక్కడ ప్రకృతి వైవిధ్యం అంతా కూడా పోతుంది అని చెప్పేసి గగ్గోలు పెడుతున్నది బీజేపీ బీఆర్ఎస్. సమస్య బీజేపీ బీఆర్ఎస్ కన్ఫ్యూజన్ నుంచి వస్తున్నది. నేనేమంటున్నానంటే, రాష్ట్ర ప్రభుత్వము జాతీయ అంతర్జాతీయ పర్యావరణ జీవావరణ చట్టాలను గౌరవిస్తుంది. చట్టాలే కాదు, గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి.
సో కాబట్టి అంటే డీమ్డ్ ఫారెస్ట్ విషయంలో కూడా ఎట్లా మనం స్పందించాలనే దగ్గర కూడా ఉన్నది. మేమేం ఛత్తీస్గఢ్ లో ఏంది ఏదో ఫ్యాస్డోకనా ఏదో అరణ్యాన్ని ఇప్పుడు అదాని కంపెనీ 92,000 చెట్లు నరుకుతుంది 2,72,000 ఎకరాల్లో. మోదీ లాగా అక్కడ పోయి మొత్తుకోవట్లే మోదీ, మీరు దాన్ని ఆపండి అంటలే, వాళ్ళ ఫ్రెండ్కే ఇచ్చిండు 92,000 పర్మిషన్స్ తీసుకుని అకార్డింగ్ టు వాల్టా యాక్ట్. అసలు 2,72,000 ఎకరాలు ఒక ప్రైవేట్ పవర్ కంపెనీకి ఇచ్చి ప్రభుత్వమే నరికిస్తున్నదాడ అదానితోని. మేము అట్లేం చేస్తలే. 100 ఎకరాల్లో ప్రధానమంత్రికి కూడా తెలుసా, బుల్డోజర్ కు జేసీబీ కూడా తేడా తెలియని ప్రధానమంత్రి, వీళ్ళు ఇచ్చిన ఇన్పుటే. కాబట్టి కేటీఆర్ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ నుంచి, అమిత్ షా నుంచి మోదీ దగ్గరికి పోయి మోదీ కూడా ప్రాపగండా ఏజెంట్ గా మారిన పరిస్థితి. ఇప్పుడు ట్విట్టర్ హ్యాండిల్స్ లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్ ఎందుకు వాటిని డిలీట్ చేసిండ్రు? ఏది ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్న ఈ డీమ్డ్ ఫారెస్ట్ అనుకొని మనం యొక్క పర్యావరణ విధ్వంసం వల్ల అక్కడ అన్ని చనిపోయినని చెప్పిన ఒక విజువల్ ఎందుకంటే నేను మామూలుగా నేషనల్ మీడియాకు కూడా తక్కువే, స్టేట్ మీడియాలోనే ఉంటాను నేను, తెలుగు మీడియాలో. ఇంటర్నేషనల్ నేను డిబేట్స్ చేసిన చూసేసరికి ఆ విజువల్స్ చూసి నేనే ఇంత మంచి అడవి ఉందా మనకి గచ్చిబౌలిలో నేనే ఆశ్చర్యపోయినా. అంటే వీళ్ళు తీసిన దాంతో. కానీ అన్ని ఏఏ కాదు, దాంట్లో కొన్ని అంశాల్లో సుప్రీంకోర్టు ఈ విషయంలో మీ జాగ్రత్తలు ఏందని తప్పుపట్టే ప్రయత్నం కూడా చేసి, ఇప్పుడు పేపర్లు వచ్చిన వార్తలకు అక్కడ జరిగిన వాటికి చాలా తేడా ఉంది. కాబట్టి అక్కడ ప్రభుత్వం ఎప్పుడు కూడా కోర్టులను, న్యాయాలను దాటిపోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇది ఫెడరల్ డెమోక్రసీలో మనం రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వివరించుకోవాల్సిన ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా చేయడానికి లేదు. నేను అంటున్నా, వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. 4,23,000 ఎకరాలు సేకరించిండ్రు వీళ్ళు తెలుసా ఈ 9 సంవత్సరాల్లో. ఇదే అభయారణ్యానికి సంబంధించి 17 రకాల అనుమతులు తెచ్చుకున్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి. మలన సాగర్ నాకు తెలుసు కదా, బ్రాహ్మణపల్లి అనే విలేజ్ కంప్లీట్ ఫారెస్ట్ అది. సో ఇక్కడ 400 acres లో 100 acre అది కూడా మనం చేస్తున్నది. ఈ నియోపోలిస్ సంబంధించి కానీ ఇక్కడ ఉన్న 50,000 కోట్ల రూపాయల భూమిని అమ్మింది వీళ్ళు. ఒకసారి ఏమో యూనివర్సిటీ ల్యాండ్ అని కొట్లాడింది, ఒకసారి ఏమో ఫారెస్ట్ ల్యాండ్ అని కొట్లాడింది, ఒకసారి ఏమో దాంట్లో ఇప్పుడు మనోడేమో అని మొన్న కేటీఆర్ ఏమంటుండే అది రాంగ్ఫుల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి. ఒక్క విషయం ఏంటంటే, మిస్టర్ బాలకృష్ణ ఈస్ రేజింగ్ ఎ ఫింగర్ ఆన్ యువర్ ఒపీనియన్స్ వాట్ యు హ్యాడ్ డిక్లేర్డ్. సో జస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ బాలకృష్ణ, వాట్ ఈస్ యువర్ అబ్లిగేషన్స్ ఆన్ ఇట్? నమస్తే దయాకర్ గారు. బాలకృష్ణ అండి, నేను హెచ్సియులో పిహెచ్డి స్టూడెంట్ అనమాట. మీరు చెప్పినారు ఇంత ఏఐ జనరేటెడ్ అట్లే సార్. మేము యూనివర్సిటీ నుంచి సుప్రీం కోర్టుకి ఒక 3-4 వీడియోలు సబ్మిట్ చేసినామండి. దాంట్లో పేపర్ పట్టుకొని దాంట్లో జియో ట్యాగింగ్ చేసి ఆ వీడియోస్ నిన్న సుప్రీం కోర్టు కూడా అదే అన్నది. ఆ వీడియోస్ ని కూడా మీరు ఏఐ జనరేటెడ్ అని ఎట్లా అంటారు సార్? దీంట్లో ఒకటి క్లియర్ గా ఏమున్నదంటే, కాంగ్రెస్ వాళ్ళే కొన్ని హ్యాండిల్స్ క్రియేట్ చేసి దాంట్లో ఏదో గ్రాఫిక్స్ చేసి దాంట్లో ఏఐతో జనరేట్ చేసిన వీడియోలు పెట్టి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే ఏదో చూడండి మొత్తం ఏఐ జనరేటెడ్ చేస్తున్నారని ఒక క్యాంపెయిన్ చేయడం చాలా, ఇక మీలాంటి వాళ్ళు అనడం ఇంకా అది చాలా బాధాకరం. ఇక్కడ ప్రశ్న అడిగినవి కాబట్టి నేను దీని సమాధానం చెప్తా. చెప్పండి. ఇప్పుడు మీరు పంపించిన వీడియోస్ ను కేటీఆర్, కిషన్ రెడ్డి తర్వాత బండి సంజయ్ హ్యాండిల్స్ ఉన్న వాటిని కంపేర్ చేయండి. మీరు మొత్తం అన్ని ఎట్లా అంటున్నారండి? మరి నీకు నేను చెప్పేది వినే ఓపిక లేకపోతే నేనేమన్నా కొన్ని వీడియోస్ తీసి పంపించిన విషయం చెప్పిన. కాబట్టి మీరు రాజకీయ పక్షాలుగా మాదిరిగా మాట్లాడుతున్నారు. నేనేమన్నా కొన్ని మిస్టేక్స్ జరిగినాయని సుప్రీంకోర్టే మమ్మల్ని ప్రశ్నించింది. ఈ విషయాల్లో మీరు ఎందుకు ఇప్పుడు చెట్లు కట్టడానికి మీరు పర్మిషన్లు తీసుకున్నారా? లేకపోతే చదును చేసే అంశంలో అక్కడ మష్రాక్ ఫార్మేషన్స్ కు దగ్గరికి మీకు పోయేదానికి మీకు ఏమైనా పర్మిషన్ ఉందా? ఇట్లాంటివి చాలా మౌలికమైన, దాదాపు నేను అనుకుంటా రెండోది దయాకర్ గారు, ఇది ఎన్ని ఎకరాలు సాఫ్ చేద్దాం అనుకున్నారండి? మీకు మీ ప్రకారంగా మీరు ఇప్పుడు లెవెల్ 1 లో 100 ప్లాన్ చేసిండ్రు. కంప్లీట్ అండి. దాని ఇంకా బిగ్గెస్ట్ స్కామ్ అదే అండి. గవర్నమెంట్ గోదావరి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది దేర్ షుడ్ నెవర్ బి ఎ పీస్ మీలింగ్ ఆఫ్ ద ఎంటైర్ పార్సల్ టు బి డన్ అని చెప్పి. ఎందుకు 100 ఎకరాలు చేస్తున్నారు మీరు? మీ దగ్గర 600 ఎకరాలు చేయాలన్నా
400 ఎకరాలు ఉంటే పర్మిషన్ మాకు 400 ఎకరాలు తీసుకోవాలి కదండి. ఎందుకు 400 ఎకరాలకు ఇవ్వరు బ్రదర్ అసలు మీరు. అందుకనే వినండి, నేను చెప్తా వినండి. మీరు అడిగిన ఎక్కువ ఉంటే మీకు ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ తీసుకోవాలి. కాదు మీరు అడిగిన ప్రశ్న చాలా వ్యాలిడ్ మిత్రమా. మీరు అడిగింది ఎందుకంటే దాంట్లో 100% చేసుకోవడానికి కూడా లేదు. పాన్సే దాదాపు 75 నుంచి 80 ఎకరాలు ఒకటి ఉన్నది, ఇంకా చిన్నది ఒకటి ఉంది. తర్వాత రాక్ ఫార్మేషన్స్ కి సంబంధించి కూడా నాకు తెలిసి 75 నుంచి 80 ఎకరాలు ఉంటుంది. అది మనం మెజర్ చేయడానికి కూడా లేదు. ఎక్కడైతే ప్లెయిన్ వినండి ఎక్కడైతే ప్లెయిన్ ల్యాండ్ ఉంటుందో మీరు అట్లనే ఇప్పుడు దీనికి అడ్జసెంట్ గా ఉన్న ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి కూడా మీరు దాని మీద కూడా కొట్లాడండి. అది కేసీఆర్ పర్మిషన్స్ ఇచ్చింది కదా. మీ టీజీఐసి ఏమో 122 ఎకరాలు అంటది, మీరు ఒక్క మాట అయినండి బ్రదర్, మీరు కాంట్రడిక్టర్ కాకండి. సుప్రీం కోర్టు మనం ఇచ్చిన సమాచారమే ఆథెంటిక్ ఎప్పుడు కూడా. సుప్రీం కోర్టు మీరు మూడు రకాల ఎవరు ఇచ్చిందే నీకు సుప్రీం కోర్టుకి ఇచ్చిన దాని మీద మాట్లాడతావా నువ్వు? ప్రతి అంశం మీద 400 ఎకరాలు 700 ఎకరాలు అనుకుంటే నీకు నువ్వే అవుతావా? జమీల్ గారు నన్ను ఒకసారి స్క్రీన్ మీద పెట్టండి. Go ahead. At the meantime, Mr. Dilip, This is the CEC report. Where your government, మీ గవర్నమెంట్ ఒక దగ్గర 120 ఎకరాలు 150 ఎకరాలు ఒక దగ్గర 400 ఎకరాలు అని చెప్పిన CEC రిపోర్ట్. ఇప్పుడు కాదు ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయకపోయినారా మీరు? అరే CEC రిపోర్ట్ నేను చెప్తున్నా ఫస్ట్ సుప్రీం కోర్టు. నేనేమంటున్నా మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ క్లియర్ చేసింది ఏందో తెలుసా? అరే నేను అడిగింది మీరు why have you taken permissions? ఒక TGIC ఏమో మీరెవరు దాన్ని అడగడానికి? అంటే మీరు గవర్నమెంట్ మీరేనా? కాదు గవర్నమెంట్ అంటే మీరేనా? కాదు మీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పేరేంది? మీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పేరేంది చెప్పండి. మీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పేరేంది చెప్పండి ఫస్ట్. అవును, దట్స్ వాట్ యు ఆర్ ద ప్రాబ్లం. You people are the problem. Stupid sir, మీరు క్రియేట్ చేస్తున్నారు అక్కడ. మీకేం సంబంధం? అక్కడ ఉన్న యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అంతా చేస్తున్నట్లు మీరు వాళ్ళు ఇంకొకటి ఎవడో పోయాడు అంత గబ్బు చేసుకుంటారు. మీరు రెచ్చగొట్టేది ఇంకా మన తగుదనమ్మా అని చెప్తున్నాడు. నీ కిషన్ రెడ్డి వినండి, కిషన్ రెడ్డి చెప్పు అడుగు. Because you have given ఏదో ఒకటి పట్టుకొని వచ్చి నిన్ను ఎట్లా నమ్మాలి? యు ఆర్ ద కల్ప్రిట్ కదా, మీరే కదా క్రియేట్ చేసింది. He's not about asking about the CEC report. He's asking about the as you are involved in the fact finding report. మీలాంటి వాళ్ళ వల్ల ఇలా స్టూడెంట్స్ అంతా ఇలా నష్టపోవాల్సి వస్తుంది. ఏం CEC రిపోర్ట్? నిన్ను ఎందుకు నమ్మాలి నేను? నువ్వు చెప్పేది ఎందుకు నమ్మాలి? నువ్వు షో చేసేది. యు ఆర్ ద AI ఫెలో. నీకు సమాధానం మీరే ఏబీవీపీ ఫెలోస్ అక్కడ చేసింది. ఇదంతా కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మీకు ఎంత ఉందో ఆర్గనైజేషన్ కొట్టాలి సంఘాలు ఏంది మీరు ముందుండి నక్క వేషాలు వేసుకుంటే నాట్యాలు చేసింది అంతా కూడా మీరే మాట్లాడతారు. మీకు గవర్నమెంట్ కి ఇచ్చిన రిపోర్ట్ ఏంది? CEC నాకు చెప్పి ఇచ్చిందని చెప్పి చెప్తా ఉంటాడు. వాళ్ళని మాట్లాడి జాలి సరిపోయింది. నువ్వు చెప్పింది నువ్వు ఏబీవీపీ అని చెప్తే నీకు రెస్పాండ్ కాకపోతుంది. నేను మీరే ఆడ మొత్తం గొడవ కారణం. అంటే వాట్ ఈస్ ద ఇంటెన్షన్? దయాకర్ గారు మేబీ హి బిలాంగ్స్ టు ఆ భూములను మీరు ఏబీవీపీ ఏమని చూస్తుంది చెప్పండి? ఆ భూములు ఏ భూములు అనుకుంటున్నది? yes this is the question what he is raising. Just give the answer. మేము అది కూడా మేమే చెప్తున్నామండి. మీకు క్లారిటీ లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వినొప్పుకోండి. మీరు చాలా పెద్దవాళ్ళు, మీరు ఆవేశపడడం కాదు, నాకున్న సమాచారం మేరకు చెప్తున్నా మిత్రమా. నేను అబద్ధం ఆడడానికి ఎప్పుడు కూడా ఆవేశపడను, ఎప్పుడు కూడా అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. మీరు నేనేమంటే ఏబీవీపీ అబ్జర్వేషన్స్ ఆ ల్యాండ్ ఏందో నాకు చెప్పండి. అదొక్కటి చెప్తే నేను కాకుంటాను. The land belongs to the university. How you say that it belongs to the university? It is the government. సుప్రీం కోర్టు సూపర్ సీడ్ చేస్తాడు. సుప్రీం కోర్టు సూపర్ సీడ్ చేస్తానికి ఏం చెప్పింది? నీకు సమాచారం లేకపోతే కామ్ గా ఉండు.
ఏం మాట్లాడతావా నువ్వు? కాదు, ఇట్లాంటి సమాచారం లేమితో ఉండేటోళ్ళతో చర్చలు ఎందుకు జమీల్ భాయ్? సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ఫాలోగా మిత్రమా ఇప్పటికైనా చూడు. చరిత్ర తెలియదు, చరిత్ర తెలియకుండా వర్తమానం గురించి మాట్లాడుతుంది. దయాకర్ గారు మన బాలకృష్ణ గారు ఒక విషయం ఏంటంటే, ఈ విషయంపై మనం ఒకసారి క్లారిటీగా మాట్లాడుకుందాం అనుకోని ఆవేశాలకు ఇందుకు సంబంధించి ఏ విషయంలో కూడా మనం ఒక విషయం ఏంటంటే ఒకటి జమీల్ భాయ్ చెప్పండి. వివాదాస్పదంగా మాట్లాడకంటుంటోళ్ళకు సమాధానం చెప్పలేవు. వినండి, సుప్రీం కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాతనే ప్రభుత్వం అక్కడికి పోయింది. ఆ ప్రాథమిక అంశం తెలియకుండా అది యూనివర్సిటీ ల్యాండ్స్ అన్నదని మనవాడు అంటే ఈయనకి నువ్వు ఏం సమాధానం చెప్తావు? ఆయనకి మొండిగా వాదించడం మీ వల్ల ఇంకోరి వల్ల కాదు. సుప్రీం కోర్ట్ ఇప్పటి వరకు మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని మీద పర్సువేషన్స్ చేసి స్పెషల్ టీమ్స్ పెట్టి దివంగత రాజశేఖర రెడ్డి గారి నుంచి వినండి, దివంగత రాజశేఖర రెడ్డి గారి నుంచి రోషే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మీ బీజేపీలో ఉన్నాడు, వారు అడగండి వారిని. ఇలా కేసీఆర్ కదా అక్కడ 46 ఎకరాలు మిగతా వ్యక్తులకు ఇచ్చింది. అక్కడ నీ పోరాటం ఏది? నీ బీజేపీది, నీ ఏబీపీ? ఏం మాట్లాడతారు బ్రదర్ మీరు? ఊరికనే యూనివర్సిటీకి ఆల్టర్నేట్ చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు. మీ అబ్జర్వేషన్ చెప్పింది కదా, మీరు దాని మీద పోరాడండి, ఓకేనా? నేను మిగతా వాళ్ళకి కూడా వాళ్ళకి సమాధానం చెప్తాను. ఎందుకంటే మీరు రాజకీయం చేయడానికి మీరు చేసేదానికి మీరు చేసుకోండి. విద్యార్థులను మిగతా వాళ్ళని డౌట్స్ ఉంటే చెప్పని వాళ్ళు మాట్లాడారు. ఇంకొక విషయం ఏంటంటే బాలకృష్ణ గారు, మిస్టర్ దిలీప్ ఆల్సో రేజింగ్ ద ఫింగర్ ఆన్ ఇట్. సో హీ హ్యావ్ ఎ వాలిడ్ క్వశ్చన్, ఐ థింక్ దట్. సో వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ ఆన్ ఇట్ సార్? ప్లీజ్ దిలీప్ గారు. నమస్కారం దయాకర్ గారు. నమస్తే బ్రదర్. నమస్తే సార్. నేను మీకు పర్సనల్ గా మీరంటే నాకు చాలా అభిమానం. మీరు because I think that in a whole Congress there is a person, Mr. Dayakar is one of the sincere. I think that in my whole life I saw one of person who is a very intellectual and have very good knowledge also. So you can go ahead. దయాకర్ గారు చెప్పండి. నేను మీ అభిమాన్ని. మీరు ఏదైతే మాట్లాడారో చాలా స్పష్టంగా మాట్లాడారు. ఏదైతే ఆ 400 ఎకరాల్లో యూనివర్సిటీకి చెందిన ప్రధానమైన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూడా ఆ 400 ఎకరాల్లో ఉందన్నారు. అది కాదు సార్, ఆ 400 ఎకరాల్లో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లేదు. ఒక కరెక్షన్. ఇంకోటి ఆ మష్రాక్ ఏదో అంటున్నారు, అది మష్రాక్ కాదు సార్, మష్రూమ్ రాక్. ఇంకోటి ఏదైతే ఉందో సార్, మీరు అంటున్నారు కదా ఆ 400 ఎకరాలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో అయ్యే మేము ఆ 400 ఎకరాలని చదువుచేసాం, అక్కడ ఉన్న చెట్లు నరికేసాం అంటున్నారు కదా సార్. సుప్రీంకోర్టు ఆ ల్యాండ్ గురించి లీగల్ గా మీకు ప్రొసీడ్ అవ్వమని చెప్పిందా, లేకపోతే మీరు ఎటువంటి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా, ఎటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఆ 100 ఎకరాల్లో ఎన్ని చెట్లు ఉంటే అన్ని చెట్లు కొట్టేయండి, పర్యావరణాన్ని నాశనం చేసేయండి, అక్కడ ఉన్న జీవులకు హాని కలిగించండి, ఇలాంటి సుప్రీంకోర్టు ఏమైనా మీకు ఎలాంటి మార్గదర్శకాలు ఇచ్చిందా సార్? అది ప్రతిదీ ఒక పని చేయండి, మీరు ఇల్లు కట్టుకోండి, సుప్రీంకోర్టుకు పోండి. జవాబు లేదు మీ దగ్గర. నేను చెప్పగలను, ఆగండి ఒక్క నిమిషం. మీ దాంట్లో వినండి. ఒక విషయం ఏంటంటే, ఏదన్నా మనం ఒక కార్యక్రమం చేయాలంటే రాజకీయాలు మీరు మాట్లాడితే ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ రాజకీయాలు చేయకండి. ఎవడో ఇచ్చిన సమాచారాన్ని తీసుకొచ్చి పనికిరాని చెత్తగాలు చెప్పే వాటిని వినకండి. మీరు స్టూడెంట్స్ అంటే వినండి. మీరు చెప్పినావు బ్రదర్, నీ ఇంటెన్షన్ అర్థమైంది. నీ ఇంటెన్షన్ అర్థమైంది. నేను చెప్పని 400 ఎకరాలు వినండి. నేను 400 ఎకరాలు మీరు ఒకవేళ అది ప్రభుత్వం తీసుకోవడం తప్పంటే 4000 ఎకరాలు ఇద్దాము. అది మేమే 2300 ఎకరాలు ఇచ్చింది. ఇందిరాగాంధీ ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. మేమేదో భూములు కొల్లగొట్టేటట్టుగా చెప్పే ఎవరు ఇయ్యనన్నారు, ఎవరు చేయనన్నారు. మీరే ఊహించుకొని మీరు ఒక ఏమంటారు ఒక భ్రమంలో ఉండి రేవంత్ రెడ్డి గారు ఆ భూమిని అంతా తినడానికి పక్కన 43 ఎకరాలు ఏ కంపెనీలకు ఇచ్చిండ్రో వాళ్ళ మీద మీ పోరాటం లేదు. ఇలా మీకు ఇస్తా అన్నోని మీద, రాజశేఖర రెడ్డి మీద, భూమి ఇచ్చినోని మీద కోపమే, వాళ్ళ పార్టీ మీద కోపమే. ఎవడో పనికిరాని సన్నాసి గారు చెప్పే సమాచారాన్ని పట్టుకొని మీరు ముందుకు వస్తే ఎవరు దాంట్లో ఇప్పుడు నీ ఆపమంటే ఆపలే. ఎందుకు ఆపింది ప్రభుత్వం? బాధ్యతాయుతంగా లేదు.
ఇలా ఎవడో రెచ్చగొట్టే ధోరణులు చేస్తే మీరు రెచ్చిపోతే ఇది పరిష్కారం అవుతుందా? మేము యూనివర్సిటీ స్టూడెంట్స్ కాదా? మేమేమో ఎక్కడి నుంచో ఊర్లలోకి వెళ్ళి వచ్చేసి ఇక్కడికి వచ్చి నాటుగా ఉన్నాం. యూనివర్సిటీ లేకపోతే పర్యావరణ చట్టాల మీదనో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మేము ఫైట్ చేసిన వాళ్ళం కాదా? మీ 400 ఎకరాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల కోట్లు తెచ్చుకుంటుందా? మేము తేలేమా చేయలేమా? ఇంకా 4,000 ఎకరాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు ఎందుకు అంత తొందరపడతారు? ఎవరెవరో చెప్పిన దాన్ని ఎందుకు వింటారు? 400 ఎకరాలు నేను హరగోపాల్ గారితో నేనే మాట్లాడినా, ఆయన బట్టి గారితో తర్వాత శ్రీధర్బాబు గారితో భేటీ ఏర్పాటు చేసి ఈ యూనివర్సిటీ భూమి లీగల్ గేట్ అన్న పోనీయండి, ఫస్ట్ అది యూనివర్సిటీకి మీరు అసైన్ చేసేటట్టు ప్రకటన చేయమని చెప్పినారు. తెలుసా మీకు? విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఇమ్మీడియట్ గా ఎత్తేయమని చెప్పింది ఎవరు? అవన్నీ తెలుసుకోవాలి. తీసేస్తాం, మీరు ఎవరైనా తీసేస్తాం బ్రదర్, నేను చెప్తున్నా. మీరు అక్కడ అన్ని తీసేస్తారు, అన్ని తీసేస్తారు. నేనేమంటున్నా, ప్రభుత్వం మీ మాట వింటది, గుర్తుపెట్టుకో మిత్రమా. మీ మాట వినదని ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తే నమ్మకండి, వినండి. మీరు మీ మాట వినట్లేదు అని ఎవడైనా చెప్పితే నమ్మకండి, వాడే కల్ప్రిట్. నేను ఎందుకు ఇప్పుడు ఏబీవీ అంటే నేను ఎందుకంటే ఒక మాట లాండ్ ఆర్డర్ ఇష్యూ మమ్మల్ని తీసి ఎత్తేసి పడేసి జైల్లో పడేసారు. ఏమిటికి? మురళీ ముదిరాజ్, వినండి, మురళి ఇటుగా ఈయన బ్రదర్ ప్రొటెస్ట్ చేస్తే పోలీస్ అధికారుల మీద కూడా ఆ మేరకు సీరియస్ ఉంది. నేను చెప్పేది వినండి ఒక్క నిమిషం. మేము ఉత్తగా మురళీ ముదిరాజ్ చనిపోతేనే తీసుకుపోతే మా కార్లు వలగొట్టి ఎత్తేసి డీసీఎంలో ఎత్తేసి తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. మేము అట్లేం లేము. నేను అంటున్నా, ఒకవేళ ఏ పోలీస్ అధికారి కానీ మీ మీద అట్లా రూడ్ గా వ్యవహరిస్తే జమీల్ గారికి చెప్పండి, నాకు చెప్తాను, నేను మాట్లాడతాను. ఎందుకంటే మీ పట్ల కన్సర్న్ మీ పట్లనే ఉంది. మీరు నేను అంటున్నా ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, డిబిఎఫ్ ఇవన్నీ నేను పట్టించుకోవట్లే. విద్యార్థుల పట్లనే పౌర సమాజం ఆలోచిస్తున్నది. ఎట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు కూడా వాళ్లకు నిజాయితీ ఉన్నది, వాళ్ళకు స్వార్థం లేదు, వాళ్ళకు రాజకీయ ప్రయోజనం లేదు. వాళ్ళు కొట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఏదైతే అంశాలు ప్రస్తావన తెస్తుందో దాన్ని ఫస్ట్ పరిశీలించి పరిష్కరించండి. ఇది సమాజం నుంచి వస్తున్న ఒక ఇమేజ్, అది ఒక ఇంపాక్ట్. నేనేమంటున్నా, ఇంకొక ఆయన అన్నాడు ఇప్పుడు 2,300 ఎకరాలు కదా సార్, ఒక 5,000 ఎకరాలు ఓఆర్ఆర్ అక్కడ మధ్యన ఇవ్వండి సార్ అన్నాడు. లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్, ఈ ఏమంటారు వాతావరణం అక్కడ ఉంటది ఉండదు. ఇది ఒకవేళ కనుక సుప్రీంకోర్టు అసైన్ చేయమని అంటే మనం మరింత ఇంకా మనం అక్కడనే ప్రకటించినా కూడా నష్టం లేదనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఆ కోణం నేను మొన్న సిఎల్పిలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది అది. ఏది ఇప్పుడు ఈ మెయిన్ బిల్డింగ్ అనేది కూడా నేను సీఎం రిపోర్ట్ మీకు చెప్తాను. నేను ఉత్తగా అబద్ధాలు ఆడటానికి మీతో మాట్లాడి నేను ఎందుకు పరువు తీసుకుంటా? నాకేం అవసరం? ఉన్న క్రెడిబిలిటీ పోగొట్టుకోవడానికి, నాకున్న మంచి పేరుని జడగొట్టుకోవడానికి మీతో డిబేట్ లో వచ్చి అబద్ధాలు చెప్తానికి వస్తారని పొలిటీషియన్ నేనేమైనా మూవ్మెంట్ నుంచి వచ్చినని కాదా? నేను విద్యార్థి సంఘాల మూవ్మెంట్ నుంచి వచ్చినని కాదా? ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తెస్తే నేను సీఎం గారి దృష్టికి తీసుకుపోయి మరింత సానుకూలంగా ఏ పని చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇంకా మేము ఏమేమి పనులు చేస్తున్నామో ఎట్టటి చేస్తున్నాం ఇది ఓపెన్ గా చెప్పాల్సింది కాదు. డెఫినెట్ గా ప్రభుత్వం మీ పట్ల సానుకూలంగా ఉన్నదనే అంశాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దనే నా విజ్ఞప్తి. ఇదొక విషయంలో ఇప్పుడు ప్రస్తుతం మనం భాను కిరణ్ గారు, ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో భాను కిరణ్ గారు కూడా మనతో ఉన్నారు. హీ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. సో ఐ థింక్ దట్ హీ హాజ్ ఆల్సో ఎ వ్యాలిడ్ క్వశ్చన్ ఫర్ యూ. జస్ట్ భాను కిరణ్ గారు, కమాన్, గో హెడ్. అంటే నమస్తే. అంటే ఇంతకుముందు అయితే టాపిక్ చెప్పారు, ఇది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే హెచ్యూ ల్యాండా, దీని గురించి ఎక్కువ డెబేట్ జరుగుతుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు పెద్ద అరణ్యాలను నరికేస్తాం కావచ్చు అంటారు కదా. అంటే పొలిటీషియన్స్ విషయం పక్కన పెట్టండి, స్టూడెంట్స్ అని పక్కన పెడితే జస్ట్ హ్యూమన్ బీయింగ్ గా ఒక చెట్టు నరకాలన్నా పర్మిషన్స్ ఉండాలి మినిమం కొన్ని మున్సిపల్ ల్యాండ్. అంత పెద్ద చెట్లు నరికేస్తున్నారు కదా, అదొకటి. ఇంకోటి ఏంటంటే యానిమల్స్ చనిపోతున్నాయి, చాలా మంది చూపెట్టారు. వాటి గురించి ఏమంటారు? అంటే ఇప్పటి వరకు జరిగింది దాని గురించి తప్పు చేశారనే విషయం పక్క పెడితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది కదా. అంటే మీరు గవర్నమెంట్ హోదాలో ఉన్నారు కాబట్టి నా రిక్వెస్ట్ అనుకోండి నా తరపు నుంచి. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఎలాగుంటుంది దాని మీద? ఇప్పుడు ఫారెస్ట్ ని డిఫారెస్ట్ చేయకుండా అన్న కంప్లీట్ కాలేదు, ఫారెస్ట్ ని డిఫారెస్ట్ చేయకుండా, యానిమల్ ని కాకుండా, బయోడైవర్సిటీ పార్కులు లాంటివి మేము అంటే మనుషులు స్వతగా ఏం చేయకుండా దాన్ని కాపాడే ప్రయత్నం మీరేం చేయాలనుకుంటున్నారు గవర్నమెంట్ పరంగా? అండ్ ఫస్ట్ ఒక హ్యూమన్ బీయింగ్ గా ఆలోచించి ఎలా చేస్తే బాగుంటది, దాన్ని మీ గవర్నమెంట్ కి ఎలా సలహా ఇవ్వాలనుకుంటున్నారు చెప్పగలిగితే బాగుంటాయి. ఇప్పటి వరకు జరిగిన గొడవలన్నీ జరుగుతూ ఉంటాయి, ఇంకా ఫ్యూచర్ లో కూడా జరుగుతాయి. మీరు ఇంత ఫైర్ ఉన్నారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంత ఫైర్ ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళే ముంగడికి వచ్చి
నిల్చోండి ఖచ్చితంగా. ఇది ఫారెస్ట్ ల్యాండ్, ఇక్కడ లంగ్స్ ప్లేసు హైదరాబాద్ కి, దీన్ని డిఫారెస్ట్ చేస్తే ఇప్పుడు మీరు 40,000 ఎకరాలు ఇస్తారు కావచ్చు, పక్కన పెట్టండి. కానీ ఆ ప్లేస్ లో ఒకసారి గచ్చిబౌలి చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, అది కాంక్రీట్ జంగల్ స్టార్ట్ అయిపోయింది. ఈ మధ్యలో ఉన్నది మాత్రమే మనకున్నది. ఆల్రెడీ ఏ గవర్నమెంట్ లో ఎవరు తిన్నారో మనకు సంబంధం లేదు. బట్ ఉన్న గవర్నమెంట్ లో ఇప్పుడు మీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు, మీరు ఇంత ఫైర్ ఉన్నారు కాబట్టి నాకు అడగాలనిపించింది. ఇప్పుడు మీరు ఏం స్ట్రైట్ క్వశ్చన్ కు స్ట్రైట్ ఆన్సర్. సాధికారిక కమిటీ ఇచ్చిన రిపోర్ట్ గానీ మీరు పంపించిన సుప్రీం కోర్టుకు మీ అబ్జర్వేషన్స్ కానీ రికార్డ్ అయి ఉన్నాయి. మీకు ఆఫ్టర్ 4 weeks తర్వాత సుప్రీం కోర్టు ఒక డైరెక్షన్ ఇస్తుంది, తూచా తప్పకుండా ప్రభుత్వం పాటించే ప్రయత్నమే చేస్తుంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్ అంటున్నా, రాజకీయము కాంగ్రెస్ పార్టీ చేస్తుందేమో, కాంగ్రెస్ పార్టీగా చేస్తుందేమో, ప్రభుత్వం రాజకీయం చేయడానికి ఉండదు. చట్టాలను న్యాయాలను కాదని ఒక అడుగు ముందుకేసిన దాంట్లో తప్పిదం ఎవరిదైనా ప్రభుత్వానిదే బాధ్యత. కాబట్టి మీకు ఈ అంశాలు చెప్పితే అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నా. ఇంతకుముందు కూడా నా మిత్రుని మీద నేను ఆవేశపడ్డది కేవలం ఏంటంటే నాకున్న ఇన్పుట్ నేను చెప్తున్నా. మీరుతో పాటు వీళ్ళు కొంతమంది ఎవరో బయట నుంచి రెచ్చగొట్టి రాంగ్ ఫీడ్ అక్కడ చేయడం వల్ల విద్యార్థులందరూ రోడ్ల మీదకి రావడం జరిగింది అనేది ఒక నా అబ్జర్వేషన్ చెప్తున్నా. మీరు ఏదనేది మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. నేను చేసిన పని చెప్తున్నా. ముఖ్యమంత్రి గారికి సమాచారం విలువైన సమాచారం కాదు, వాస్తవ సమాచారం, గ్రౌండ్ రిపోర్ట్లు ఏం జరుగుతుంది. ఇప్పుడు మాకు యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ లేకపోతే స్టూడెంట్స్ మాకు తెలిసిన వాళ్ళు లేరా మిత్రమా? మమ్మల్ని అనరా? మీరంటే ఇప్పుడు మనోడు అంటే నాకు తెలియకున్నా నా అభిమానం అన్నాడు, కానీ స్టూడెంట్స్ కాదు, నాకు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళతో సమాచారం తీసు. ఇప్పుడు మా మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు వచ్చి ఇక్కడ ఒక సమావేశం పెట్టి సెక్రటరియట్లో బీజేపీ వాళ్ళు ఏమన్నారు, ఆమెకి ఏం పని సెక్రటరియట్లో? మిమ్మల్ని కూడా సెక్రటరియట్ పిలుచుకునే హక్కు మాకున్నది. అది సెక్రటరియట్ అంటే ఏమో అధికారులది మంత్రులది, అదేమన్నా అది ప్రజలది. మీరు కూడా పాల్గొని ఆ సమావేశంలో పాల్గొని మీ అబ్జర్వేషన్ చెప్పే హక్కు ఉన్నది. వారు వచ్చిండ్రు, కోదండరామ్ గారు, తర్వాత మన ఎవరు హరగోపాల్ గారితో పాటు, తర్వాత సేవ్ హైదరాబాద్, బెటర్ హైదరాబాద్, చాలా సంస్థలు మీకు తెలుసు కూడా. మేము గతంలో తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి పనిచేసినాం, ఏంటి ఇన్పుట్ తీసుకున్నాం. వాళ్ళు సీక్రెట్ రిపోర్ట్స్ కూడా పంపించిండ్రు ఎక్కడికి, సుప్రీంకోర్టు. నేనంటున్న ఈ విషయంలో రాద్ధాంతం, ఇప్పుడు ఏఐ ఒక్కటి అది ఫ్లడ్ చేసి ఉండొచ్చు, ఏది నెమళ్ళు ఉరికేది, చచ్చేది, లేళ్లు ఉరుకుతుంటే ఏనుగులు వచ్చేది, కానీ అది ఇంటర్నేషనల్ వైరల్ చేసిండ్రు. నేను దాని గురించి మాట్లాడుతున్నా. మీరు చాలా మంది మిత్రులు నాకు ఫొటోస్ కూడా ఒరిజినల్ ఫొటోస్ పెట్టి, నేనేమంటున్నా అంటే యూనివర్సిటీ ల్యాండ్ అనే దాని దగ్గర సుప్రీంకోర్టు కంటే ముందు జరిగిన దాంట్లో మీ యూనివర్సిటీ ఏవైనా సీనియర్ అధికారులు ఉంటే మీరు అడగండి. అప్పుడు సార్ ఈ కోర్టు గెలిచే వరకు లేట్ అవుతుంది సార్, మాకు ఆల్టర్నేటివ్ ప్లేస్ కావాలంటే చేసిన ప్రతిపాదనలు మీరు చూడండి. అది పూర్తి స్థాయి రిపోర్ట్ మీకు రేపు సుప్రీం కోర్టు ముందు సబ్మిట్ చేస్తారు. కాబట్టి దీంట్లో అబద్ధాలు ఆడడం ద్వారా తాత్కాలిక ఉపశమనం తప్పితే రేపు నేను ముద్దాయిగా తేలిన తప్పు మాట్లాడితే. ఇక్కడ స్టూడెంట్ కన్సర్న్ ఎందుకు ఎక్కువ ఉందంటే అసలు దాని ఇంటర్లింక్డ్ ఉన్నది కాబట్టి, ఎందుకు మనం ఆ కాంక్రీట్ జంగిల్ గా మార్చాలనే దాని దగ్గర అందరికి ఒక కనెక్టివిటీ ఉన్నది. నేనంటున్నా రేపటి రోజున సుప్రీంకోర్టు ఇది ఇచ్చినా కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన, ఒకవేళ మీరు అది డెవలప్ చేసుకోరు, ఇక్కడికి ఇట్లా చేసుకోరంటే కూడా మా ముఖ్యమంత్రి గారి ఆలోచనలో మార్పు రావచ్చు. ఎందుకు ఇంత రాద్ధాంతమైనాక నేను విద్యార్థులకు వ్యతిరేకంగా ఎందుకు నిర్ణయం తీసుకోవాలని కూడా మా ముఖ్యమంత్రి గారు అనుకోవచ్చు. ఇది ఎందుకు పోతున్నాం అంటే రాజకీయాలు ఇన్వాల్వ్ అయ్యి మోడీ గారు మాట్లాడిన డైరెక్ట్ అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, బుల్డోజర్లు తీసుకొచ్చి మొత్తం ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం. 100 ఎకరాలు నాయన మోడీ గారు, మరి 2,72,000 ఎకరాల పట్ల ఎందుకు లేదు నాయన మీకు ఈ కన్సర్న్? 92,000 చెట్లు అక్కడ నిజంగా అభయారణ్యం, అది అక్కడ ఎందుకు వారికి లేదు? మీరు కూడా మా మిత్రుడు పర్యావరణ వేత్త కూడా అక్కడ మీరు ప్రయత్నం చేయండి. ఛత్తీస్గఢ్ అంటే అడ్జసెంట్ మనకు. Yes, exactly. I also raised the point of Vikarabad forest also. At the same time, just I want to ask Balakrishna Garu why he is raising a finger. I think that he have a valid point also to raise, and he has rights to ask you a question. And moreover, బాలకృష్ణ గారు చాలా స్పష్టంగా దయాకర్ గారు ఒక విషయం అన్నారు, ప్రభుత్వాలు వేరు, రాజకీయ పార్టీలు వేరు.
రాజకీయాలు పార్టీలు ఏదైతే నిర్ణయం తీసుకుంటో దానికి సంబంధించిన ప్రభుత్వాలు మాత్రం నిర్ణయం ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి కూడా రాజకీయ పార్టీలు ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తుంది. దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే ఉంటుంది. రేపు రాబోయే కాలంలో విద్యార్థులను ఘర్షణ ఎందుకు అని ఈ విషయానికి పట్ల ఏదైతే హెచ్సియు ల్యాండ్స్ సంబంధించిన వివాదాస్పదమైన ల్యాండ్స్కి సంబంధించి కూడా విడిచిపెట్టే అవకాశం కూడా ఉన్నదని చెప్తున్నారు. ఈ విషయంపై ఇదే దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఏం అడగదలుచుకున్నారో అడగండి. దయాకర్ గారు, మీరు అన్నట్టు నిన్న సిఇసి రిపోర్ట్ ఒకసారి మీరు చూడండి. ఐ వుడ్ ఆల్సో సెండ్ ద సిఇసి రిపోర్ట్ జమీల్ గారు కూడా పంపిస్తాను. బహుశా మీరు మీ దగ్గర ఉంటే ఒకసారి మీరు కూడా చూడండి. మీరు ల్యాండ్ ఓనర్షిప్, యు ఆర్ టాకింగ్ అబౌట్ ద ల్యాండ్ ఓనర్షిప్, అసలు సుప్రీం కోర్ట్ చెప్పింది ఇట్లా. ద బేసిస్ ఫర్ ద MOU between the state of Telangana, between the southern state of Andhra Pradesh and IMG Bharata was the MOU with the University of Hyderabad. ఆ MOU లో 4 అంశాలు చెప్పినారండి. ఏంటి, మాకు 534 ఎకరాలు ఇస్తే సేమ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ మీకు ఇస్తాం. అది ఇయ్యలే. మాకు 394 ఎకరాలు, 397 ఎకరాలు ఇచ్చినారు. కతిమా 137 ఎకరాలు ఏడుకున్నా చెప్పాలి. 2, మాకు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోనికే 1.5 కోటి ఇస్తారు, 1.4 crores ఇస్తున్నారు. అది ఇయ్యలే. అండ్ ఒక 2 crores అమౌంట్ డిపాజిట్ చేస్తామని చెప్పినారు. అది లేదు. 5 crores annually for about 5 years అది ఇస్తున్నారు. అది ఇయ్యలే. when the conditions of the MOU are not fructified, అందులో చెప్పినారు ఇట్లా, ఈ MOU లో ఉన్న ఏ కండిషన్ మీట్ కాకపోయినా the land will be reverted back to the university అని చెప్పినారు. సుప్రీం కోర్టు స్టేట్ ద ల్యాండ్ బిలాంగ్స్ టు, సుప్రీం కోర్టు ఏమన్నది, IMG భారత ఉంది, ల్యాండ్ కాదని చెప్పినది. ప్రభుత్వం దగ్గరకు వచ్చింది ల్యాండ్. ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చినారు ఈ ల్యాండ్? దానికి 2 MOUలు ఉన్నాయి. ఒకటి MOU బిట్వీన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్, అండ్ MOU బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ IMG భారత్ అకాడమీస్. సో ఈ కండిషనల్ MOU ఏదైతే, ఈ కండిషనల్ MOU, అరే ఈ MOUనే ఫ్రూటిఫై కానప్పుడు ల్యాండ్ ఎందుకు యూనివర్సిటీకి చెందదండి? నేను మేము అంటలేము కి అరే మొత్తం తెలియకుండా మాట్లాడతలేమని. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ మీరు యు ఆర్ బీయింగ్ మిస్గైడెడ్. కొన్ని ఫ్యాక్ట్స్ సార్ సిఇసి రిపోర్ట్ క్లియర్ గా ఉన్నాయి, సుప్రీం కోర్ట్ రిట్ పిటిషన్ క్లియర్ గా ఉన్నాయి. ద కండిషనల్ MOU బిట్వీన్ ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ ద గవర్నమెంట్, ఆ MOU ఎందుకు మాట్లాడతలేరు? రిపీట్ వద్దులే, అదే రిపీట్ వద్దుగా నేను ఒకటి చెప్తా మిత్రమా. రేపు పూర్తి స్థాయి అఫిడవిట్ సబ్మిట్ అవుతుంది కదా, ఫ్యాక్ట్స్ వస్తాయి మీకు. అప్పుడు మనం మళ్ళొకసారి జమీల్ గారితో పెట్టి మనమే మాట్లాడదాం. ఎందుకంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై వర్డ్స్ ఆల్సో. మొత్తం కాదు, ఎందుకంటే నేను నా CLPలో చెప్పిన అంశం నీతో నేను చర్చిస్తున్నా. సరే, మీరు CWC అన్నారు, అది అన్నారు, దానికి సంబంధించిన అంశం రేపు నేను కాంట్రా కాకుండా ఉంటుంది కదా. ఒకసారి నేను జమీల్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, 4 weeks తర్వాత మనం ఎప్పుడైతే సబ్మిట్ కౌంటర్ ఫైల్ చేసినాక అప్పుడు ప్రభుత్వం ఇది ఇంటీరియం ఆర్డర్ తర్వాత దాని పూర్తి స్థాయి జడ్జిమెంట్ వస్తుందా, దాని అబ్జర్వేషన్స్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తుందా, నేను సబ్మిట్ చేసే అఫిడవిట్ మాత్రం నీకు దొరుకుతుంది కదా, దాని మీద మనం మాట్లాడదాం. మేము ఎప్పుడు కూడా దీంట్లో అసలు సమస్య ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా దాన్ని డిఫైన్ చేసింది. ఫారెస్ట్ ల్యాండ్ అయితే ఐ నెవర్ ఎంటర్డ్ ఇన్ టు ది ల్యాండ్. ఎందుకంటే ఫారెస్ట్ చట్టాలు చాలా క్రూకెడ్ గా ఉంటాయి, రైల్వే చట్టాలే కానీ ఎంటర్ కానియదు. ఇప్పుడు మనకు KBR పార్కు, లేకపోతే ఇక్కడ ఉన్న ఉప్పల్ సైడ్ పార్కు, ఇక్కడ పార్క్ లో ఒక చిన్న ఆకు ముక్కను తుంచినా సరే 1000 రూపాయల ఫైన్. ఆకు ముక్క వేస్తారు. కాబట్టి నేను ఎంటర్ కావడానికి కాదు, నేను ఇంత పెద్ద JCBలు పెట్టి చదువు చేసే హక్కు నాకు లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ చట్టం అట్లా ఉంది. నేను అన్నది ఎక్కడ అంటే, డీమ్డ్ ఫారెస్ట్ దగ్గర కూడా న్యూ యాక్ట్స్ వచ్చినాయి. తర్వాత మన అంతర్జాతీయ ఒప్పందాల్లో కూడా భారతదేశం చెప్పింది ఏమని, మేము మీ యొక్క ఏదైతే డీమ్డ్ ఫారెస్ట్లకు సంబంధించిన అంశంలో కూడా మీ నిబంధనలు మేము పాటిస్తామని మనం అగ్రిమెంట్లో ఒప్పుకున్నాం. అంటే అక్కడ మామూలు భూమి ఒక రైతుదో లేకపోతే బీడుబడ్డ భూమిలో కూడా ఫారెస్ట్ తరహా ఒక అట్మాస్ఫియర్ కనుక ఉంటే దాన్ని ముట్టుకోవడానికి కూడా చట్టాలను ఫాలో కావాలి. దీన్ని అతిక్రమించడం అనే తప్పు మా మీద పెట్టింది ఎవరు, సుప్రీంకోర్టు. నువ్వు దాన్ని కూడా ఎందుకు ముట్టుకుంటున్నావు అని అన్నది. అమ్మ మీరు ఆపమన్నారు కాబట్టి ఆపినాం, వద్దంటే ఊరుకుంటాం, చేయమంటే చేస్తామని చెప్పినాం. కానీ నా బాధ ఏంటంటే, ఒకవైపు మా పాత ముఖ్యమంత్రి గారు 1000 ఎకరాలు అట్లా చేస్తుంటే ఎందుకు కోర్టులు ఇట్లా రాలేదు, ఎందుకు పర్యావరణవేత్తలు ఇట్లా రాలేదు, ఎందుకు విద్యార్థులు ఇట్లా రాలేదు అని నాకు అదొక అనుమానం తప్పితే, మిగతా దాంట్లో మీకున్న రైట్స్ మీరు కొట్లాడుతుంటే కాదంటానికి నేనెవరు?
నేను ఇచ్చిన హక్కు మీకు ఏమన్నా రాజ్యాంగం ఇచ్చిన హక్కు సార్, ఈ భారత కేసీఆర్ పౌరుడిగా మీద కొట్లాడినాం, ఏబీవీపీ కేసీఆర్ మీద కొట్లాడింది, అప్పుడు కూడా మమ్మల్ని అరెస్ట్ చేసిర్రు, తీసుకుపోయారు, లాఠీ చార్జ్ చేసి కానీ వాటిని అదనైతే మళ్ళీ తిరిగి ఇయ్యలేదు కదా. మేము ఇవ్వగలం కూడా. కావాలంటే మీకు ఆ పర్సనల్ గా ఫోటోస్ వీడియోస్ ఘోరంగా లాఠీ చార్జ్ చేస్తున్నారు మా మీద. సో మీరు అన్నట్టు సార్ ఒకటే బాధాకరమైన విషయం ఏంటంటే అది మాకు తెలియకుండా మేము మాట్లాడుతున్నాం, మిస్గైడ్ తెలియకుండా కాదు బ్రదర్. ఇగో స్టూడెంట్స్ ను మనం ఒక్కసారి గనక ఒక రాంగ్ నోషన్ తో గనక రోడ్ల మీదకి తెస్తే ఆపలేం, ప్రాణాలు పోతాయి తెలుసా. చాలా యాంగర్ గా ఉంటారు. అది మోరల్ కమ్యూనిటీ, దానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వాళ్ళలో ఉండే సిన్సియారిటీ. ఎందుకంటే నేను ఆ రేంజ్ నుంచి వచ్చినోని కదా. నేను పెద్ద పొడింగ్ పెద్ద లీడర్ని ఏమని అనుకుంటున్నా. నేను మొన్నటిదానిక స్టూడెంట్, నేను పిహెచ్డి పర్సువేటెడ్ కదా, పర్సువేషన్లు ఉన్నాయి కదా. మొన్న కదా నేను అవార్డు అయింది. నాకు స్టూడెంట్స్ ఆవేశం ఎట్లుంటుంది, వాళ్ళ నిజాయితీ ఎట్లా ఉంటుంది, వాళ్ళ కొట్లాట్లో ఎంత నిజాయితీ ఉంటుంది అనే అంశం నాకు తెలియంది కాదు కదా. వాళ్ళని కనుక మనం రాంగ్ ఫీడ్తో చేస్తే అది రెండు రకాల సమస్య. ఒకటేమో వాళ్ళు ఇబ్బందులు పడతారు. ఇప్పుడు చూడు 6 years నుంచి నేను ఆ కేసు ఫేస్ చేస్తున్నా, మురళీ ముదిరాజ్ది. నేను ఎక్కడికి పోవడానికి లేదు. ప్రతి ఇయర్ నాకు పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలి, లేకపోతే 6 months కూడా కాదు. నేను బయటకు పోయేటప్పుడు చెప్పిపోవాలి. ఆత్మహత్య శ్రీకాంతాచారి చనిపోయిన రోజు సింబాలిక్ గా తమ్ముడు చచ్చిపోతే మేము పరామర్శకపోతే మా మీద దేశద్రోహ కేసులు పెట్టింది కేసీఆర్. అంటే మేము ఇప్పుడు కేసులు పడితే స్టూడెంట్లు ఉద్యోగాలు వచ్చి తెలుసా, చిన్న ఉద్యోగాలు వస్తే వీళ్ళు కేసు ఉందంటే 2-3 లాస్ అయినరు. మళ్ళీ మేము స్పెషల్ గా హైకోర్టులో వేయించేసి వాటిని విత్డ్రా చేసి మేము ఫేస్ చేసి ఇప్పుడు నేను ఎమ్మెల్సీ అయినా కాబట్టి ఆ కేసుని లీడ్ చేసి మళ్ళీ ప్రజాప్రతినిధి కింద పెట్టేసి దానికి స్క్వాష్ చేయాలి. 3 ఈ భూలోకం మీద లేని వాళ్ళ మీద మా కేసులో పెట్టిండు కేసీఆర్. అంటే ఆ కేసు రిజాల్వ్ కావద్దని కూడా. ప్రభుత్వాలలో కొంతమంది అధికారులు ఉన్నప్పుడు సమస్య ఏమైందంటే ప్రభుత్వానికి తలకాయ నొప్పి తెచ్చేసి కేసులు కూడా పెడతారు. ఇప్పుడు ఈ కేసు పైన ఎవరు మీరు ఫేస్ చేస్తారు, మీరు ఎవరిని విలన్గా చూస్తారు, నా సీఎం చూస్తారు, లేకపోతే నా ప్రభుత్వాన్ని చూస్తారు, నన్ను చూస్తారు. దీన్ని నేను ఎందుకు బేర్ చేయాలి? ఒక రాంగ్ఫుల్ యాక్టివిజంతో అది ఎందుకు జరగాలనేది నా తాపత్రయం తప్పితే మీ పోరాటాన్ని మీరు ఎంతకైనా పోరాడండి. అవసరమైతే మొదట్లో మీతో ఎన్ఎస్ఐ కూడా ఉంది కదా, లేదా మొదట్లో అసలు ఎన్ఎస్యుఐ స్టార్టింగ్ లో ఎన్ఎస్యుఐ హెచ్సియు స్టార్టింగ్ లో అసలు ఈ భూమి యూనివర్సిటీనే కాదని చెప్పినారు. మా మీద మాతో ఛాలెంజ్ చేసారు మీ ఎన్ఎస్యుఐ ఉందని. మీ ఎన్ఎస్యుఐ కూడా ఇవాళ మిమ్మల్ని అంటుంది సార్ మీరు ఎందుకు చెప్పట్లేరని నేనే నేషనల్ మీడియాలో ఉండే టైమ్స్ నౌ లో మీ స్పోక్స్ పర్సన్ తో నేనే చెప్పాను. అరే ఎన్ఎస్యుఐ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది దట్ ఇక్కడ డిస్ట్రక్షన్. ఇప్పుడు నా ఉద్దేశం నేను చెప్తున్నా, మీరు అనుకునే దానికంటే రాష్ట్ర ప్రభుత్వం భిన్నంగా ఉందని మాత్రం అనుకోకండి మిత్రమా. నేను డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు కాదు, మీకు ఒక దాని మీద ఒక అభిప్రాయం ఉండొచ్చు, ఒక దాని మీద ఒక అభిప్రాయం ఉండొచ్చు. లేకపోతే టిఆర్ఎస్ చేసింది కాబట్టి కాంగ్రెస్ కూడా అట్నే చేయాలని ఏముంది, కాంగ్రెస్ మాట్లాడొచ్చు కదా అనే ఒపీనియన్ కూడా మీకు ఉన్నది. దాన్ని మేము గౌరవించలేని స్థితిలో లేమని మాత్రం చెప్పగలం. ఓకే దయాకర్ గారు, ప్లీజ్ విత్ యువర్ పర్మిషన్ just I want to ask a conclude question to Mr. Dilip. He is raising a finger. I think that he have a valid point to ask you. Let us the conclude గా దిలీప్ గారు మీరు చెప్పండి ఫస్ట్. ఇప్పుడు మనం ఒక డిబేట్కు కంక్లూడ్ చేసి యాజ్ పర్ దయాకర్ గారు చెప్పినట్టుగా, అలాగే మన బాలకృష్ణ గారు చెప్పినట్టుగా, అలాగే మన భానుకిరణ్ చెప్పినట్టుగా ఇదే విషయాన్ని మరి కొద్ది రోజుల తర్వాత ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇంట్రీమ్ ఆర్డర్ ఇస్తారో అప్పుడు మరొకసారి ఖచ్చితంగా ఈ విషయంపై మనం ఒక చర్చా కార్యక్రమం నిర్వహిద్దాం. దీనికి ఒక కంక్లూడ్కు ఒక సరైన పద్ధతిలో ఒక మార్గం వెతకడానికి ప్రయత్నం చేద్దాం. మరి దిలీప్ గారు మీరు మన దయాకర్ గారిని ఏం అడగదలుచుకున్నారని? సార్ నేను కంక్లూడింగ్ పాయింట్ చెప్పాలనుకోవట్లేదు, కంక్లూడింగ్ కొన్ని రిమార్క్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఆయనకి జస్ట్ దయాకర్ గారు మీకు జస్ట్ ఇది తెలియాలని చెప్తున్నాను. మీరు ఏదైతే చెప్పారో, మీరు ఎన్నిసార్లు హెచ్సియూకి వచ్చారో మాకు తెలియదు. ఈ 10 రోజులుగా 15 రోజులుగా ఇంత పెద్ద రాద్ధాంతం అవుతున్నప్పుడు మీరు ఎన్నిసార్లు హెచ్సియూ లోపలికి వచ్చి ఇక్కడ మొత్తం పరిశీలించి ఇక్కడ ఎన్ని రోజులు తిరిగారో ఏవో మాకు తెలీదు. కొన్ని నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఆ 397 ఎకరాలు ఏదైతే మీరు ఇచ్చామో హెచ్సియూ వాళ్ళు వినియోగించుకోలేదు అంటున్నారు. హరగోపాల్ గారే బీబీసీ తెలుగుకి ఇచ్చిన వీడియోలో ఆయన ఏం చెప్పారంటే ఈ 397 ఎకరాలు ఏదైతే ఉందో అది వాళ్ళు మాకు ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ గా ఇవ్వలేదు. ఈ 397 ఎకరాలు ఏదైతే ఉందో ఇది టిఎన్జిఓ కాలనీ వాళ్ళకి టిఎన్జిఓ కాలనీకి మేము హెచ్యూ కొన్ని భూములు ఇచ్చారు. కేవలం అక్కడ రోడ్డు వేయడానికి సుమారు 18-20 ఎకరాలు అయ్యింది. మొత్తం కొన్ని 100 ఎకరాలు టిఎన్జిఓ పరిధిలో ఉంది. సో వాటికి తీసుకున్నప్పుడు ఆ ల్యాండ్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే
దయాకర్ సార్ మీరు చెప్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్ మిస్గైడ్ చేయబడుతున్నారు ఏదని కాదు. మేము హెచ్యు స్టూడెంట్స్ని నేను ఒక చెప్పేది సార్, ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ మా అందరికి కూడా హెచ్యు అనేది ఒక అమ్మ. ఇక్కడ ల్యాండ్స్ మమ్మల్ని ఎవరో మిస్గైడ్ చేయాల్సిన అవసరం లేదు. మమ్మల్ని ఎవరో ఏ రాజకీయ పార్టీలో వాళ్ళంతా కూడా మా మీద బురద జల్లి మమ్మల్ని మిస్గైడ్ చేయాల్సిన లేదు. మేము ఏదైతే హార్ట్ఫుల్ గా నమ్మామో దానికోసమే. ఇంకోటి సార్, మీరు పోలీసులు రాష్ట్రం సున్నితంగా విద్యార్థుల పట్ల వ్యవహరిస్తుందని చెప్తున్నారు. ఆ రోజు ఏం జరిగిందంటే 3 రోజులు హాలిడేస్ టైంలో సుమారు 100కు పైగా జేసీబీలు వచ్చి అక్కడికి వెళ్తే విద్యార్థులు శాంతియుతంగా మా గలం శాంతియుతంగా మా బాధను అక్కడ కనీసం మా గోడు వినిపించుకుందామని వెళ్తే తీవ్రంగా మమ్మల్ని కొట్టారు, తీవ్రంగా లాఠీచార్జీలు చేశారు. అలాగే ఈ ఏదైతే ఉన్నారో ఈ సుమారు 30 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు. ఎర్రం నవీన్ అని ఎస్ఎఫ్ఐ రిప్రజెంటేటివ్, ఎస్ఎఫ్ఐకి చెందిన ఎర్రం నవీన్ పైన సుమారు అతను 13 రోజులు ఉన్నారు జైల్లో. 13 రోజులు. ఇదే విషయంపై అంటే ఇంతకు ముందు ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో అప్పుడు కూడా విద్యార్థి లోకం ఎప్పుడైతే బయటకు వచ్చిందో విద్యార్థుల తరపున హెచ్యు విద్యార్థుల గోడు వినిపిద్దామని వెళ్తే ఆయన తరపున ఆయన కనీసం పల్లెత్తి మాట కూడా అనలేదు. ఊరికే ఆయన జైల్లో పెట్టి 13 రోజులు మానసిక టార్చర్ నేను చూశాను ఆయన. దిలీప్ గారు మీరు ఏదైతే చెప్పారో దానికి సంబంధించిన కంక్లూడ్ గా ఎందుకు సమయం అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంపై మరొకసారి వీటికన్నిటికి ఒకటే సమాధానం. హరగోపాల్ గారు చెప్తే మీరు వింటారు. జనరల్ సెక్రటరీ ఒక 4-5 రోజుల క్రితం ఒక టీవీ డిబేట్ లో భూమి హెచ్యుదే కాదు అని చెప్పారు. ఎన్ఎస్యుఐ ఎప్పుడు కూడా హెచ్యు విద్యార్థులతో లేదు. మీకు టెక్నికాలిటీస్ తెలవడానికి సమయం పడుతుంది కానీ హరగోపాల్ గారు చెప్పినట్టయితే మీరు వింటారు కదా సార్. అదే హరగోపాల్ గారు బీబీసీ తెలుగులో చెప్పారు ఈ విషయం. హరగోపాల్ గారి మీద మీకు నమ్మకం ఉంది కదా? ఈ రోజు యాక్చువల్లీ హరగోపాల్ ఆల్సో ఈజ్ ఏ పార్టిసిపెంట్ అండ్ పర్టికులర్లీ పోనీ అది పక్కన పెట్టు, సుప్రీం కోర్టు మీద అయితే నమ్మకం ఉంది కదా? సుప్రీం కోర్టు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది సార్. ఇప్పుడు అది చెప్పినట్టు చేద్దాం. Yes, that is the thing. Actually, హరగోపాల్ గారు ఈ రోజు మన ప్యానెల్లో ఉండే, కాకపోతే ఎడ్యుకేషన్ కు సంబంధించిన ఒక సదస్సు జరుగుతుంది. మీకు ఎవరు చెప్పితే మీరు నమ్ముతారో వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ దృష్టిలో ముద్దాయి అయింది, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తుందనే ఒపీనియన్ మీకున్నది. థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అనేది నీడ్ అయింది. థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ లో సుప్రీం కోర్టు ఉన్నది, హైకోర్టు ఉన్నది. హైకోర్టు నీకు 4 weeks లో మేము ఇచ్చే అఫిడవిట్ను బట్టి మమ్మల్ని ఏం చేస్తుంది, మీకు ఏం మాట్లాడుతుంది అనేది తెలుస్తుంది కదా. సుప్రీంకోర్టును ఫాలో అవుదాం. ఇప్పుడు అప్పటి వరకు మీరు మంచిగా మీ భూమి ఎవరు తీసుకోరు, మిమ్మల్ని ఎవరు మీ మీద దాడులు చేయరు, ఎవరు చేస్తే మాకు చెప్పండి. అట్లాంటివి జరిగితే మేము కూడా వచ్చి ఆడికి వచ్చి ఎవరు చేసినారో మేము కూడా మీ ముందు ఉంటాం. దీంట్లో డెమోక్రటిక్గా రెస్పాండ్ అవుతుంది అనేది మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు మేము ఆడికి రాగలం కూడా, నాకేం రావడానికి కూడా సమస్య కాదు. ఇప్పుడు మనం పోయి రెచ్చగొట్టినట్టు ఎప్పుడైనా విద్యార్థులు కొట్లాడుతున్నప్పుడు థర్డ్ పార్టీ రావద్దు. మీరు ఏ సంఘమైనా, ఎస్ఎఫ్ఐ అయినా, ఏబీవీపీ అయినా, ఎన్ఎస్యూ అయినా, ఏదైనా మీ మధ్యన యూనివర్సిటీ మధ్యన ఒక అంగీకారం ఉంది. ఈ భూముల విషయంలో మీకు విద్యార్థుల మధ్యన ఒక అవగాహన ఉన్నప్పుడు నేను ప్రొవోకేట్ చేసినందుకు నా ఇల్ ఇంటెన్షన్ వేరు, నా ఉద్దేశం వేరు. నేను ఎవరినో ఒకరిని లీన్ చేయాలని చూస్తా, ఇంకొకరు ఎవరో ఇంకొక వైపు గుంజాలని చూస్తారు. కానీ మీ ఐక్యతే మిమ్మల్ని ఇప్పుడు మీకు గౌరవాన్ని పెంచింది కదా. ఇప్పుడు మీరు అందరు కలిసి ఉండడం వల్ల బ్లూ, బ్లాక్, రెడ్, ఆరెంజ్ ఇవన్నీ లేకుండా అందరు కలిసిపోయిండ్రు. అది మీకు ఇప్పుడు ఒక మంచి పేరు అంతర్జాతీయంగా తెచ్చింది, నాట్ ఈవెన్ స్టేట్. కాబట్టి ఆ ఐక్యతను కొనసాగించండి, సుప్రీంకోర్టు చెప్పినట్టు తినండి, ఇతరుల మాటలు నమ్మకండి. Right. Okay. Thank you for watching. Thanks. Right. Okay, sir. This is the concluding point, and just we are promising to our viewers that definitely after the Supreme Court verdict or interim orders, we will carry another debate on the same subject, because right now the time is over. So that's why just I am asking my Sudhakar Sharma ji to just conclude the debate with your opinion and as well as very good suggestions for my panelists and as well as my honorary guest, Mr. ఎస్, థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈరోజు చర్చా కార్యక్రమంలో నిజంగా మనం అన్ని రకాల ఇన్పుట్స్ తీసుకున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ నేత అయినటువంటి అద్దంకి దయాకర్ గారి ఈ చర్చలో పాల్గొనడం, వారు ఇంకోటి ఒక గట్టి నమ్మకాన్ని కలిగించారు. ఎందువల్ల అంటే ప్రభుత్వం అనేటువంటిది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ను తూచా తప్పకుండా పాటిస్తుంది అని వారు చెప్పడం నిజంగా ముదావహం, దాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే
వారు స్టూడెంట్ యూనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సానుకూలమైనటువంటి రీతిలో సమన్వయాత్మకంగా ఈ యొక్క ఏదైనా ఇష్యూ ఉంది కదా దాన్ని రిజాల్వ్ చేసుకునేటువంటి ఉద్దేశం కూడా ఉంది అని చెప్పడం కూడా ఆనందించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. ఇది నిజంగా చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే ఇక్కడ నిజంగా ఎన్నో ఇంటర్ రిలేటెడ్ ఎంఓయూస్ ఉన్నాయి. అలాగే మన స్టూడెంట్స్ కూడా వాళ్ళ కన్సర్న్ ఈకలాజికల్ బ్యాలెన్స్ ఎక్కడైతే డిస్టర్బ్ అవుతుందో అనేటువంటి కన్సర్న్ కూడా మనం దృష్టిలోకి తీసుకోవాలి. ఎందువల్ల అంటే వీటన్నిటిని ఇక్కడ ఈకలాజికల్ క్వశ్చన్ ఉంది, లీగల్ క్వశ్చన్ ఉంది, టెక్నికాలిటీస్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ మనం అందరూ కూర్చొని ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్లో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటిది, అందరూ కూడా ఒప్పుకునేటువంటి ఒక నిర్ణయానికి వద్దాం. ముఖ్యంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ విషయం ఉన్నందువల్ల మన దయాకర్ గారు కూడా చెప్పారు, సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఎంటర్ అయిందో సుప్రీంకోర్టును గౌరవిస్తూ మనం అందరూ కూడా ఆ డైరెక్షన్స్లో వెళ్ళటం అన్ని విధాల శ్రేయస్కరమని నేను కూడా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు పార్టిసిపేట్ అయినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన బాలకృష్ణ గారికి, అలాగే భానుకిరణ్ గారికి, దిలీప్ గారికి, లాస్ట్గా వచ్చిన మన అద్దంకి దయాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడే ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే ఉన్నారో మనకు మెసేజ్ పెట్టారు. ఏదో వార్ధ అనే ఒక ప్రాంతంలో ఉన్నారట, డీప్ ఫారెస్ట్లో ఉన్నాను జమీల్ గారు, అందుకోసమే నేను రాలేకపోతున్నాను, ఖచ్చితంగా నెక్స్ట్ టైం వస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు యాక్చువల్లీ అనదర్ ప్యానలిస్ట్ ఈస్ మిస్టర్ ప్రొఫెసర్ హరగోపాల్ గారు. ఈరోజు ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక అది మీటింగ్ జరుగుతుంది కాబట్టి అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయానని ప్రొఫెసర్ హరగోపాల్ గారు కూడా చెప్పడం జరిగింది. రేపు ఇదే విషయంపై, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం దయాకర్ గారు ఏదైతే చెప్పారో దానికి సంబంధించిన మరొక ప్రత్యేకంగా మన వీవర్స్కు అలాగే నా ప్యానలిస్ట్కు కూడా నేను ఒక హామీ మాత్రం ఖచ్చితంగా ఇవ్వగలుగుతాను. రేపు కనుక ఈ వెర్డిక్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇదే విషయంపై ఇదే ప్యానలిస్టులతోని మరొకసారి చర్చ నిర్వహించి ఈ విషయాన్ని కంక్లూడ్ చేసే ప్రయత్నం చేద్దాం. సరైన పద్ధతిలో మన సంబంధించిన మన విద్యార్థుల పట్ల, మన భూముల పట్ల, మన తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రతి ఒక్కరు చొరవ చూసుకొని దానికి మనకు సరైన విధానంగా మనకు అమలు పరిచే విధంగా మనం చూసుకుంటామని భావిస్తూ రేపు మరొక ప్రోగ్రాంతో మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి ఫోర్ సైడ్స్ టీవీ.